మంచిది. చదవబడినటువంటి 91వ సంకీర్తన బైబిల్ గ్రంథములో 23వ సంకీర్తన, మొదటి కీర్తన, ఈ 91వ కీర్తన కొంతమందికి కంఠస్థ వాక్యాలుగా పలికేటువంటి వాక్య కీర్తనలలో ఈ 91వ కీర్తన ఒక భాగం. దాదాపు 20 అంటే నేను ప్రభువులోకి వచ్చినటువంటి తొలి దినాలలో ఈ వాక్యం మీద నాకు ఎక్కువగా మనసు కేంద్రీకరించబడింది. ఎందుకంటే మెకానిక్ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి నేను వెళ్ళే తొలి రోజుల్లో అక్కడ సేవకులు చెప్పే మాటలు ప్రయాణం అంతట్లో దేవుడు కాపుదలు ఇవ్వాలి, తోడు ఉండాలి కాబట్టి అని అన్నప్పుడు ఈ వాక్యం మీద నాకు మనసు కలిగినప్పుడు అతి తక్కువ టైంలోనే ఈ వాక్య భాగాన్ని కంఠస్థ వాక్యముగా తొలి వచనం మొదలు ఆఖరి వచనము వరకు కంఠోపాఠముగా ఆ మాటలు నాకు బాగా తెలుసు. ఇవి మాత్రమే కాక ఇంకా అనేకమైన కీర్తనలు చాలా వరకు కంఠస్థ కీర్తనలుగా ప్రారంభం నుండి నా మనస్సులో వాటిని ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవటం అనేటువంటి జరుగుతూ వచ్చింది. అందులో ఒక భాగముగా ఈ 91వ కీర్తన భాగం. ఇది దైవజనుడైనటువంటి మోషే రాసిన కీర్తన. 90 కీర్తన చూడండి, తొలి మాట దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని ఈ మాటలు, ఈ కీర్తనల భాగము ఇవన్నీ కూడా అంటే ఇక్కడ వరకు ఈ కీర్తనలన్నీ కూడా అది దైవజనుడైన మోషే రాసింది. 90, 91, ఈ 92వ కీర్తనలు మరలా వేరే వారు ఎవరైతే అక్కడ ప్రధాన గాయకునికి అనే మాట మీకు కనబడతాదో అక్కడి వరకు కూడా ఇవి మోషే రాసినటువంటి ఆ కీర్తనల భాగమే. సరే, ఈ కీర్తన భాగములో ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతడిని తప్పిస్తానని ప్రభువు సెలవిచ్చాడు. రెండవ విషయం ఏంటంటే, అతని పాదములకు రాయి తగలకుండా నేను అతనిని కాపాడుతాను అనేటువంటి మాట కూడా ఈ వాక్య భాగంలో రాయబడినది. అయితే ప్రియులారా, దేవుని యొక్క మాటలు మన నిజ జీవితంలో ఎంతవరకు నెరవేర్చబడతాయి? మనం బ్రతుకున్నంత కాలంలో ఈ మాటలు ఎంతవరకు నెరవేర్చబడతాయి అని అంటే, మరణము వరకు నెరవేర్చబడతాయి. మరణములో ఆ మాటలు ముగించబడతాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మాటలు ప్రభు చెప్పిన ఈ మాటలు మరణ గడియ వచ్చే వరకు నెరవేర్చబడతాయి, నెరవేర్చబడతాయి, నెరవేర్చబడతాయి. మన వెంట ప్రయాణం చేస్తాయి. మరణ సమయములో ఆ మాటలన్నీ అంతటితో ముగించబడతాయి. ఇప్పుడు మనం దేవుని బిడ్డలమే, హఠాత్తుగా దుర్మరణం సంభవించింది. భక్తిహీనులు అనుకుంటారు, మరి వీడు దేవుడైతే వీళ్ళని ఎందుకు కాపాడలేదండి, మరి దేవుడే కనుకైతే వీళ్ళని కాపాడాలేమో కదండి. అంత ఘోరంగా ఇంట్లో నలుగురు కూడా గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఫైర్ అయిపోయి నలుగురు కాలిపోయారు, బైబిల్ కూడా కాలిపోయినాయట. అయ్యయ్యో, ఆఖరి పాపం బాబు ఎక్కడో దూరం చదువుతుంది, ఆ పిల్లడు ఒక్కడే మిగిలేడటండి. ఇంట్లో సరిగ్గా నలుగురు చచ్చిపోయారండి. మళ్ళీ ప్రతిరోజు ప్రార్థనలకు వెళతారు. ఇదే న్యాయం అండి, మరి దేవుడు వీడిని కాపాడాలేమో కదా అని ఇలాంటివి చాలా విషయాలు లోకంలో అప్పుడప్పుడు మనం వింటుంటాం. అందుకే దేవుని గురించి కానీ దైవ చిత్తమును గుర్చినటువంటి వాస్తవం కానీ ప్రజలకు వెర్రితనంగా ఉంటారు. అవి వారు గ్రహించుకోవటానికి అవి వారి ఊహకు అందని విషయాలు అవి. అయితే దేవుడు ఎల్లకాలము కాపాడుతాడంటే కాపాడుతాడు. మరణ గడియ వచ్చే వరకు కాపాడుతాడు. మరణ గడియ వచ్చే సమయానికి అన్నిటికీ ముగింపు పలుకుతాడు దేవుడు. ఎందుకంటే ఆ సమయంలో మరణం ఆ వ్యక్తిని ఆవరించాలి. అంతటితో భూమి మీద నుండి కాలాన్ని ముగించుకోవాలి. దేవుని నిత్యత్వానికి వారు ప్రవేశపెట్టబడాలి. అప్పటి వరకు వాగ్దానాలు నెరవేరుతాయి. ప్రణాళిక ప్రకారముగా దేవుడు కాపాడుతూ వస్తాడు. వాస్తవానికి దేవుడు తన పని నిమిత్తము తన భక్తులను కాపాడుతూ వస్తాడు. తన పని ఇంతటితో చాలు, తన పని ఇంతటితో ముగించబడింది అని అన్నప్పుడు, ఆ ఆలోచన దేవుడికి ఇక చాలు అని అన్నప్పుడు ఇక దేవుడు ఆ వ్యక్తిని కాపాడాడు. స్వయంగా దేవుడు మరణాన్ని పిలిచి ఆ వ్యక్తిని మరణానికి స్వయంగా అప్పగిస్తాడు. ఆ మరణము ఏ రూపములోనైనా ఆవరించవచ్చు. అది ప్రయాణంలో కావచ్చు, దుర్మరణమే కావచ్చు, యాక్సిడెంట్లో కావచ్చు, మరొకటి కావచ్చు, లేదా 10 మంది కలిసి దాడి చేసి చంపేయచ్చు.
అది ఏదైనప్పటికీ కూడా దేవునికి మహిమ వచ్చే విధముగా ఆ వ్యక్తిని తన పని నిమిత్తం కాపాడుతాడు. బ్రతుకు దినాల్లో దేవుని పనిలో ఉండగా రాయి దెబ్బ తగలకుండగా దేవుడు కాపాడుతాడు. ఏ అపాయము రాకుండా చూసుకుంటాడు. శత్రువులు వచ్చినా దేవుడు వారి నుండి తప్పిస్తాడు. ఇక తన పని ఇంతటితో చాలు, ఇక పని ముగించబడినది, ఇక నువ్వు నా యొద్దకు రావాలి అని అన్నప్పుడు దేవుడే స్వయంగా మాటను ఒక్కసారి మార్పు చెందిస్తాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 59-60 వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 59-60 వచనం. అమ్మా, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, అమ్మా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని దేనితో కొట్టిరి? మరి నీ పాదములకు రాయి తగలనీయకుండా అన్నప్పుడు అది జీవితంతో నెరవేరింది. ఎంతవరకు నెరవేర్చాడు అదంటే మరణ సమయం వచ్చే వరకే అది నెరవేరింది. మరణములో దానిని విడిచిపెట్టాడు దేవుడు. వాస్తవానికి స్టెఫనును దేనితో కొట్టి చావు ముగించారు అని అంటే రాళ్లతో కొట్టి, ఒక రాయి కాదు 91 మీరు చదివిన అతని పాదములకు రాయి, అది ఏకవచనం, చిన్న రాయి కూడా తగలదు. అంత జాగ్రత్తగా కాపాడతాడు. తలలో వెంట్రుకు రాలనియ్యాడు, చిన్న మచ్చపడనియ్యాడు, చిన్న గాయం కానివ్వడు. వాహనం బ్రేక్ ఫెయిల్ అయిపోయినా ఎదురుగుండా పెద్ద లారీ వచ్చిన క్షణంలో దేవుడు అలా తప్పించేస్తాడు. చాలా ప్రమాదం నుండి కాపాడేస్తాడు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయే పరిస్థితులు ఒక్కరికి నష్టం కలగనీయకుండా కాపాడేస్తాడు దేవుడు. తన పని పూర్తయిన తర్వాత ఇంతటితో స్టాప్ అని అనుకుంటున్నప్పుడు ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో వాటి ద్వారానే మరణానికి అప్పగిస్తాడు కూడా. మరి ఇప్పుడు 91వ కీర్తనకు స్టెఫను రాళ్లతో కొట్టిన దానికి ఆలోచన చేస్తే ఎంత వ్యత్యాసం ఉంది. మరి ఇక్కడేమో 91వ కీర్తనలో ఏం రాయబడిందంటే నీ పాదములకు రాయి తగలకుండా కాపాడతాను అన్న దేవుడే మరి అక్కడ స్టెఫనును ఎందుకు నిర్దాక్ష్యంగా విడిచిపెట్టేశాడు? అలాగా అతను దేవుని సేవకుడు కాడా? అతన్ని కాపాడవలసిన బాధ్యత దేవునిపై లేదా అంటే ఉంది. ఎంతవరకు అతడు చేయవలసిన పని ఎంతవరకు అయితే దేవుడు మిగిల్చున్నాడు, ఆ పని పూర్తి అయ్యే వరకు చిన్న గాయము, ఒక పూట భోజనానికి లోటు లేకుండా కావలసిన ప్రతి సదుపాయాలు ఇస్తూ పిల్లలను, కుటుంబాన్ని, భార్య, బిడ్డలు, బయట మధ్యలో గౌరవం, మర్యాద, సంపాదన అవన్నీ కూడా దేవుడు సమకూరుస్తూ ఒక పక్క దేవుడు తన పనిలో వాడుకుంటూ మనకు తెలియదు. ఇంకా నేను 10 ఏళ్ళు ఉంటాను అనుకోవచ్చు, మనము భ్రమపడి ఇంకో 20 ఏళ్ళు ఉంటామేమో అని అనుకోవచ్చు భ్రమపడి. కానీ దేవునికి తెలుసు ఈరోజు రాత్రే నీ ప్రాణం ఎంతటితో ముగింపు అని. ఆ సమయం మనకు తెలీదు. నోటి నిండా చిరునవ్వు ఉంటుంది, అది ప్రయాణం కావచ్చు, భార్య బిడ్డలతో ఆనందంగా ఉండవచ్చు. ఆ సమయంలోనే ఊరిమినట్టు, మరుగు చోటు నుండి తుఫాను వచ్చినట్లు అకాలముగా హఠాత్తుగా ఆ మరణము మన మీదకి వచ్చి పడుతుంది. దానికి పర్మిషన్ కూడా ఇచ్చేది ఎవరంటే దేవుడే. నీ వెళ్ళి పడుము అన్నట్టుగా దేవుడే ఆ పర్మిషన్, అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే సృష్టిలో ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి లేకుండా చెట్టు నుండి ఒక ఆకు కూడా రాలి నేలను పడదు. కొత్తగా ఒక ఫలము చెట్టుకి మొలవదు. అలాగనే కొత్తగా ఒక పుష్పం చెట్టుకి తయారు కాదు. ఆయన అనుమతి లేని మన తలలో ఒక వెంట్రుకు కూడాను నేలను రాల్చబడదు. ఇవన్నీ ప్రభు చాలా జాగ్రత్తగా చెప్తున్న విషయాలు. అందుకే క్రైస్తవ సమాజం, ప్రభువుని ఎరిగినటువంటి మనము ఎప్పుడైతే మనము పూర్తిగా దేవుని మీద ఆనుకుంటామో, ఆధారపడతామో, దేవుని ఆత్మ మన హృదయంలో ఉంచినప్పుడు, ఆత్మ ప్రత్యక్ష చేత మన జీవితాలు నడిపించబడుతున్నప్పుడు ఆ తీరు, ఆ విధానం ఒక ప్రత్యేకమైన రీతిలో కనబడతాది. సరే, ఇక్కడ చెప్పిన మాట నీ పాదములకు రాయి తగలనీయను అని అన్నాడు దేవుడు. అక్కడ స్టెఫను విషయానికి వస్తే ఒక రాయి కాదు సుమా,
వందల కొలది రాళ్ళు, వందల కొలది రాళ్ళు, వందల కొలది రాళ్ళు. చివరిలో అన్ని రాళ్ల కంటే ఒక పెద్ద సైజు కలిగిన రాయను అతని కపాలము మీద, ఆ కింద వచ్చిన చదువుదాము, త్వరగా చదవాలి. 96 చదువుకున్న కదా అపోస్తుల కార్యములు 59. అతడు మోకాళ్ళు, యేసు ప్రభువా చాలు. అని పై వచ్చేది ఉంటుంది, రాళ్ళు రువ్వి, ఆ మాట కానీ చదవండి. పట్టణపు వెలుపులకు అతనిని వెళ్ళగొట్టి రాళ్లను రువ్వి చంపిరి. అందులో ఒక పెద్ద సైజు రాయి తెచ్చి అతని కపాలమందు. అంతటా అప్పటి వరకు ఒంటి మీద సామాన్య రాళ్ళు తగిలి గాయాలై ఉండొచ్చు, కానీ ఒక పెద్ద సైజు రాయి తీసుకొచ్చి అతని తల మీద వేసేసేసరికి ఆ రక్తము స్రవించబడి మనిషికి స్పర్శ లేని వాడిగా, ఏదో నీటిలో ఉండే చిన్న చేపలను తీసుకొచ్చి అలాగా రోడ్డు మీద పడేస్తే అది ఎట్లా గిలగిల గిలగిల కొట్టేసుకుంటారో ఆ జీవం లేక, ఆ రీతిగా కొట్టుమిట్లాడి 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 స్టెఫను తన ప్రాణము విడిచాడు. సౌలు అతని ప్రాణమునకు అతని చావునకు అతడు ఏం చేశాడంటే సమ్మతించాడు. ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము చూడండి 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాము. అపోస్తుల కార్యముల గ్రంథము అంతియోకయే నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెను అని అనుకొని పట్టణపు వెలుపులకు ఈడ్చివేసిరి. శిష్యులు అది కన్నులారా చూచి డెర్బో అను ప్రాంతమునకు వెళ్ళి అనేక దినాలు మరలా సువార్త ప్రకటించి అతడు మరలా లుస్త్రాకును ఇకోనియాకు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించిన మీదట మనము దేవుని రాజ్యములో ప్రవేశించి ఉండవలసి ఉందని వారిని హెచ్చరించారు. ఇప్పుడు చెప్పండి, రాళ్ల దెబ్బలు తిన్న తర్వాత కూడా పౌలు బ్రతుకున్నాడు. స్టెఫనును రాళ్ల దెబ్బలతో క్లోజ్, అంతటితో చాప్టర్ క్లోజ్, అతని జీవితం ముగించబడింది, చచ్చిపోయాడు. మరి పౌలు విషయంలో అలా కాదు, బ్రతికుండగా ఇంకా చావక మునిపే, అప్పటికి ఇంకా చావు రాలేదు పౌలుకి. పౌలు శిరచ్ఛేదంతో చచ్చిపోయాడు, స్టెఫను రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాడు. పౌలు విషయానికైతే కొంతమంది మతాధికారులు వచ్చి సౌలు చుట్టూ గుమికూడి రాళ్లతో కొట్టి పట్టణపు వెలుపల ఈడ్చిరి. ఇక చచ్చిపోయాడు రా అని చెప్పేసి పట్టణపు వెలుపల వీడ్చిరి. శిష్యులు ఆ దృశ్యం చూచిరి. కొట్టిన వారు కొట్టినట్టుగా వెళ్ళిపోయారు. గాయాలంతా, శరీరం అంతా రక్తాలు కారుతూ ఉన్నాయి. ఆ తర్వాత శిష్యుడు మొత్తం మీద చచ్చిపోయే స్థితిలో ఉన్న అతన్ని అవతల వాడితే చచ్చిపోయాడని కన్ఫర్మ్ చేశారు. అంటే అంతగా కొట్టేశారు, కానీ ఎక్కడో కొంచెం ప్రాణం ఇంకా ఊగుతూ ఉంది, ఆడుతుంది ప్రాణం. శిష్యులు వెంటనే పక్కకు తీసుకెళ్లారు, గాయాలయ్యో కట్టారు, కావలసిన వైద్యం ఏదో చేశారు. ఉదయం అయ్యింది, కొంచెం గాయాలకు నెమ్మది కలిగింది. ఆ గాయాలు ఉంటుండగానే ఒక ప్రార్థన చేసి అన్నట్టు మేము వేరే ప్రాంతానికి మేము వెళ్ళాలి అని చెప్పేసేసి బర్నబాను వెంట పెట్టుకొని సంఘము ఎదుట పౌలు బర్నబా సాగనంపబడి వేరు ప్రదేశాలకు వెళ్ళి అక్కడ సువార్త చేసి అక్కడ సంఘాలను బలపరిచి మరలా ఎక్కడ రాళ్ల దెబ్బలు తిన్నాడు ఆ స్పాట్కు మరలా వచ్చాడు. మరలా వచ్చేసరికి శిష్యులు కొంచెం కలవరంతో ఉన్నారు. మొన్నే కదా దెబ్బలు కొట్టారు ఈయన్ని, మరలా మన మధ్యకు వచ్చి సువార్త చేస్తున్నాడని చెప్పి శిష్యు బృందం భయపడి కొంతమంది కలవరంతో ఉన్నారు. కొంతమంది పౌలుకు దగ్గరకు వచ్చారు, కొంతమంది రాకుండా ఇళ్లకే పరిమితం అయిపోయారు. అలా ఇళ్లకు పరిమితం అయిపోయిన వారిని మిగతా వారిని పంపించి వాళ్ళని కూడా రమ్మని చెప్పండి, నేను వచ్చానని చెప్పండి, పలానా ఇంట్లో రమ్మనండి, వాళ్ళని కూడా రమ్మనండి, వీళ్ళని కూడా రమ్మనండి, పాస్టర్ గారు వచ్చారని చెప్పండి, నేను వచ్చానని చెప్పండి అని చెప్పినప్పుడు ఆయా గృహాలలో తలదాచుకొని ప్రాణ భయం చేత తమ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని
తమ పాదాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళందరినీ సమకూర్చేసరికి సరిగ్గా సంఘం ఎంతమంది విశ్వాసులు అంతమంది వచ్చేసారు. ఇప్పుడు అందరిని ఒక్కసారి చూశాడు. స్త్రీలను చూశాడు, పురుషులను చూశాడు, చిన్నలను చూశాడు, పెద్దల్ని చూశాడు. మరో మాట మాట్లాడకుండా ఈ మాట్లాడాడు. చూడండి, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యానికి వెళ్ళవలసి ఉంది అని చెప్పి వారందరిని ఏం చేశాను? హెచ్చరించవలసిన అవసరం ఎందుకు వచ్చింది అక్కడ అంటే, కొందరు మాత్రమే పౌలుకు ఎదురుగా వచ్చి నిలబడితే కొందరు ఇళ్లకు పరిమితం అయిపోయాడు. ఏంటి మళ్ళా వచ్చాడైనా? మొన్నే కదా దెబ్బలు తిన్నాడు. ఏంటి మళ్ళా వచ్చాడైనా? ఇప్పుడు ఇతను బట్టి మనల్ని ఎక్కడ చంపేస్తారు రా బాబు అన్నట్టు కొంతమంది ప్రాణ భయం చేత ఇళ్లకు పరిమితం అయిపోతే వాళ్ళందరినీ కూడా సభకు ఆహ్వానించి ప్రసంగం అయితే ఏమీ చేయలే. అందరూ చూసాడు ఒకసారి, ఎంతకాలం మీరు ప్రాణతీపుతో బ్రతుకుతారా? ఎంతకాలం ప్రాణాన్ని అరిచేతుల్లో పెట్టుకుని నా సొంత ప్రాణం ఉన్నట్టుగా మీరు చలామణి అవుతారు? ఇది కాదు. ఒక మాట చెప్తున్నాను వినండి. ఎన్నో దెబ్బలు తిన్నాను, అయినా నేను సువార్త వెళ్ళి మళ్ళా వచ్చాను. ఎందుకంటే ఇన్ని శ్రమలు అనుభవించిన మీదటే మనము దేవుడి రాజ్యానికి వెళ్ళాలి. ఇదే పౌలు ఫిలిప్పీ పత్రిక 9వ అధ్యాయము 30వ వచనాన్ని మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. క్రీస్తునందు మీరు విశ్వాసము ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షముగా శ్రమ పడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడినది. ఏమిటి అనుగ్రహించబడినది? ఒక వరం. వరముగా శ్రమ పడటం అనేది మీకు ఒక వరం. అంటే దేవుని యొద్దకు అతి త్వరగా నిత్య మహిమలోకి మీరు వెళ్ళటానికి శ్రమలు మీకు ఒక వరం అబ్బాయి, గాయాలు మీకు వరం అబ్బాయి, మరణము మీకు ఒక వరమై ఉన్నది. ఇవన్నీ మీకు వరాలు. కానీ మీరేమనుకుంటున్నారు? ఇంకా ఈ భూమి మీద బ్రతకాలి, సుఖ జీవితం జీవించేయాలి, ఇంకేవో లాభప్రాప్తులు పొందాలి, ఇంకా సుఖాన్ని అనుభవించి ఇంకా పెద్ద పేరు తెచ్చుకోవాలి. ఇంకెంతకాలం ఇది? దేవుడు మీకు ఇచ్చిన పని ఏంటో నమ్మకంగా మీరు పని చెయ్యండి. మీ పని ముగించిన తర్వాత మీరు చెప్పక్కర్లేదు దేవుడికి తెలుసు మీ పని అయిపోయిందని. ఆ పని అయిపోయిన మరో క్షణమే దేనినైతే ఇప్పటి వరకు మీకు దూరం చేస్తూ వచ్చాడో, రాళ్ల దెబ్బలను, గాయాలను, శ్రమను, మరణాన్ని మీకు దూరం చేస్తూ వచ్చాడో వాటి ద్వారానే దేవుడు తన యొద్దకు మిమ్మల్ని తీసుకొని వెళతాడు. ఏది మిమ్మల్ని బ్రతికుండగా కాపాడి తప్పించాడో ఒకానొక సమయంలో ఆ రాళ్ల దెబ్బలే, ఆ కత్తిపోటులే, ఆ గాయాలే మీరు నా యొద్దకు రావడానికి కారణంగా నేను మారుస్తాను. ఈ విధముగా దేవుడు తన ప్రజల ఎడల లేక తన సంఘము ఎడల దేవుడు చూపించేటువంటి వాస్తవమైనటువంటి సంగతులు అనేకములు కలవు. కాబట్టి చాలా మంది బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు తమకు కష్టం కలిగినప్పుడు తప్పిస్తానన్నాడు కదా దేవుడు, కాపాడుతానన్నాడు కదా దేవుడు, దేవదూతల్ని ఇస్తానన్నాడు కదా దేవుడు, పాదాలకి రాయి కూడా తగలకుండా కాపాడుతానన్నాడు కదా దేవుడు, మీ దేవుడు ఏమాయను అని అన్నట్టు కొన్ని సందర్భాలు ఈ మాటల్ని ప్రధానంగా తీసుకొని దేవుడు నాకు అన్యాయం చేశాడు, మరి దేవుడు కాపాడుతానన్న మాట అబద్ధమైపోయిందా అని అన్నట్టు ఆ మాటను అంతటితో విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే కాపాడవలసిన కాలం ఎంతో, సమయం ఎంతో ఆయన తెలుసు. ఆ కాలం ఆ సమయం వరకు కాపాడుతాడు. నీ పాదాలకు రాయి తగలనివ్వడు, నీ మీదకి అపాయం రానివ్వడు, వచ్చిన క్షణంలో తప్పిస్తాడు. 2 లారీల మధ్య ఒకళ్ళు ఇరుక్కుపోయినా ఆటోమేటిక్గా నిన్ను దేవదూతల చేత కాపాడేస్తాడు. కరువులో కూడా నిన్ను పోషించేస్తాడు. అన్ని విధాలుగా నీకు సహాయం చేసేస్తాడు. ఎప్పటి వరకు? ఆయన పని ఇంకా భూమి మీద నువ్వు చేయవలసింది ఉన్నంత వరకు. ఇక ఆయన పని పూర్తిగా అయిపోయినది. ఇక చాలు బిడ్డ, ఇదిగో నేనే పంపిస్తున్నాను మరణాన్ని, స్వాగతించు. నేనే పంపిస్తున్నాను నీ మీదకి గాయాలు, నేనే పంపిస్తున్నాను రాళ్ల వర్షాన్ని, భరించు, సహించు, ఓర్చుకో. ఎందుకంటే ఇదైన మరో క్షణమే నా మహిమకు నువ్వు చేరబోతున్నావు. ఇది దేవుని నిత్య ప్రణాళిక. దీనిని అనేకులు గుర్తించరు, దీనిని అనేకులు అవగాహనకు తెచ్చుకోరు. కళ్ళ ముందు జరిగిన పరిణామాన్ని చూస్తూ ఏమండి దేవుడు కాపాడాలి కదండి, అయ్యో ఇతడు ఎంత పెద్ద భక్తుడు కదండి, అయ్యో ఎంత మంచి పాస్టర్ గారు కదండి, ఏంటి అంత దారుణం అన్నట్టుగా సానుభూతి విషయాలను వ్యక్తపరుస్తారే తప్ప దేవుని ఉనికి, దేవుని ఆలోచన, దేవుని అవగాహన, దేవుని నిత్య ప్రణాళిక ఏమై ఉన్నది అనేటువంటి విషయంలో చాలా మంది ఒక అవగాహనానికి రాలేదు. వినండి, స్టెఫను రాళ్ల దెబ్బలతో కొట్టబడి అంతటితో ముగించాడు తన జీవిత యాత్ర. పౌలుకి అలా జరగల.
రాయి దెబ్బ తగలనీయను అన్న దేవుడే రాళ్ల వర్షం బ్రతుకుండగానే పౌలు మీద కురిపించాడు. ఎందుకో తెలిసింది, మనుషుడు ఏమి విత్తుతాడో సరిగ్గా ఆ పంట ఎక్కువ. ఏ యెరూషలేములో స్టెఫనును రాళ్లతో కొట్టించటానికి పౌలు కారకుడైనాడో, ఎంత పౌలు ఇప్పుడు ప్రభు బిడ్డ అయిపోయినంత మాత్రాన శిక్షను మాత్రం రానికుండా మాత్రం ఆపలా. మరి అబ్బాయి, నువ్వే కదరా గత 14 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇదే స్పాట్లో స్టెఫనును రాళ్లతో కొట్టేవా రోజు. అప్పుడు నువ్వు మత ఛాందస్యవాదివి, యోధ మతనిష్టతలు ప్రావీణ్యత కలిగిన వాడు. అప్పుడు నా ప్రజలైనటువంటి ప్రభు బిడ్డలైన నా వారిని చంపేవు కదా. అప్పుడు యెరూషలేములో అంత గొగ్గేలు పెట్టారు, కేకలేశారు, అరుపులరిశారు, బాధపడ్డారు. అయ్యో స్టెఫను చంపేస్తున్నాడు, దుర్మార్గుడు 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 అని నిన్నన్నారు కదా. ఇప్పుడు ఆ పనిష్మెంట్ ఏంటో నీకు తెలియాలి, ఆ రుచి ఏంటో నీకు తెలియాలి, గాయం ఏంటో తెలియాలి, ఆ బాధ ఏంటో నీకు తెలియాలి. ఏ స్టెఫనును నువ్వు కొడుతున్నప్పుడు అందరూ కళ్ళా తెరిచి చూచినారో అదే పనిష్మెంట్ ఇప్పుడు సరిగ్గా దేవుడు న్యాయమైన వాడు. శిక్షకు ప్రతి శిక్ష, కంటికి కన్ను, పంటికి పన్ను, వాతకు వాత, ప్రాణమునకు ప్రాణం, ఇది నా విధి అని దేవుడు ధర్మశాస్త్రములు చెప్పినట్లు స్టెఫనును చంపినటువంటి పౌలుకు ఏ రాళ్ల వర్షాన్ని కురిపించినాడో సరిగ్గా ఇదే పనిష్మెంట్ యెరూషలేములో పౌలుకు కూడా ప్రభు దయచేశాడండి. అంటే దేవుడు ఎంత ఖచ్చితమైన వాడు, ఎంత న్యాయమైన వాడు. ఇప్పుడు రాళ్ల దెబ్బలు పౌలు స్వాగతించడానికి కారణం ఏంటో తెలుసా? అన్ని రాళ్ల దెబ్బలు తింటున్న అలా భరించుకుంటూ ప్రభువా 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 అంటూ ఉండటానికి కారణం తెలుసా? ఇదే నేను గత కాలంలో ఇదే ప్రాంతంలో ఒక మనుషులు నేను ఏం చేశానో కొట్టి చంపేశా. ఇంకా నువ్వు నన్ను ఇంకా చంపలా. రాళ్లతో స్టెఫనును కొట్టేసినప్పుడు అది ఎంత బాధపడి ఉంటాడు, ఎంత అరుపులరిచి ఉంటాడు, ఎంత వేదనకు గురై ఉంటాడు. తన ఇంటి వారందరూ కూడా సమయంలో కాళ్ళ పడ్డారు. అయ్యా నా కొడుకును చంపకండి, నా కొడుకును చంపకండి అని చెప్పేసేసి అనేకులు నా కాళ్ళ చుట్టూ పడి నన్ను ప్రాధేయపడుతున్నప్పటికీ కూడా నేను ఏమాత్రము లెక్క చేయక స్టెఫనును ఆ రోజు నిర్దాక్షిణముగా నేను చంపేశానే. మరి ఇప్పుడైతే ఇది శిక్షకు నేను అర్హుడనే కదా ప్రభువా. చూడండి, కొరింథీయులకు పౌలు రాసిన తన తొలి పత్రిక తొలి అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాము. స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మమిచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను నేను బాప్తిస్మము ఇచ్చున్నట్లు ఇక నాకు చాలు. అంటే ఎవరికి ఇచ్చాడు ఈ పెద్ద మనిషి మరలా బాప్తిస్మము? అంటే ఏ స్టెఫన్ అయితే నడి రోడ్డు మీద చంపబడ్డాడు, ఏ స్టెఫన్కి తల్లి ఉందో, ఏ స్టెఫన్కు తండ్రి ఉన్నాడు, ఏ స్టెఫన్కు భార్య బిడ్డలు ఉన్నారు అనుకోండి, ఏ స్టెఫన్కు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, ఏ స్టెఫన్కైతే అన్నాదమ్ములు ఉన్నారు, ఏ స్టెఫనును కొడుతూ ఉంటుంటే వాళ్ళందరూ నిగ్రాంతి పోయి అయ్యో మా బిడ్డను చంపేస్తున్నాడు దుర్మార్గుడు, పోనీ దగ్గరికి వెళ్దామంటే వాడు చుట్టూరు ఒక 100 మందిని సమకూర్చుకొని అందరి చేతులతో రాళ్లతో కొట్టిస్తున్నాడే. ఎలాగ నా బిడ్డను కాపాడేది? ఇప్పుడు ఎలాగ నా కొడుకును రక్షించుకోగలుగుతామని రక్షించలేని నిస్సహాయ స్థితిలో తల్లి దగ్గరికి వెళ్ళి అయ్యో నా భర్తను కాపాడండి అని చెప్పుకోలేని దుర్భర స్థితిలో భార్య బిడ్డలు ఉంటుండగా వాళ్ళ సమక్షములోనే ఇతడు ఇంత ఘోరంగా రాళ్లతో కొట్టేస్తుంటే రాళ్ల దెబ్బలు తింటూ తన తల్లిని కలా చూశాడు, రాళ్ల దెబ్బలు తింటూ తన భార్యను కలా చూశాడు, రాళ్ల దెబ్బలు తింటూ చిన్నారి పిల్లలు తన పిల్లలను కలా చూశాడు, తన అన్నదమ్ములు అక్క చెల్లందరూ కలా చూసి 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 పెద్ద రాయి తీసుకొచ్చి పడేసేసరికి కపాలం పగిలి అక్కడక్కడే చచ్చిపోయారు. ఇక చంపినటువంటి వారు చల్లా చెదరి ఎవరి మట్టి వారు వెళ్ళిపోయారు, శవాన్ని అలా వదిలేశారు. ఇక ఇంటి వారికి తప్పదు కాబట్టి రక్త చిత్తములో పడిపోయి రక్తముద్దగా మారిపోయిన పిల్లవాడిని ఆ స్టెఫనుని తన తల్లి తండ్రి అన్నదమ్ములు బట్ట చుట్టి ఎలాగైతే అలా తీసుకొని చింటి ముందు పెట్టుకొని కాసేపు ఏడ్చి ఇప్పుడు ఈమె తరఫునున్న బంధువులందరూ కూడా చెమ్మయ్యాడో ఖండం మీద ఈయన పోలే అని చెప్పేసి ఆదరించి బలపరిచి అప్పుడు అతన్ని భూస్థాపన చేసేసారు. ఇక ఆనాటి నుండి అనుకుంటున్నారు నా కొడుకును కొట్టినటువంటి దుర్మార్గుడికి ఇదే శిక్ష పడాలి, నా కొడుకును చంపిన వాడికి ఇదే చాస్తి జరగాలి, ఎప్పుడు చస్తాడో మేము చూస్తాం.
పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, తగిన పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు. మనం చావక ముందు ఈ పరిస్థితి అతనికి జరుగుతుంది అని ముక్త కంఠముతో తన తల్లి, తండ్రి, అన్నదం, రక్కచెల బంధువులు ఎదురు చూస్తూ వచ్చారు. ఈ 9వ అధ్యాయములో, అంటే ఈ 7వ అధ్యాయంలో స్టెఫనును చంపాడు. 9వ అధ్యాయములో పౌలు పట్టబడ్డాడు. 9వ అధ్యాయంలో పట్టబడ్డాడు. బర్నబా చేత అతడు బాప్తిస్వము పొందటం జరిగింది. ఆ తర్వాత లైన్గా అతని ఆత్మీయ జీవితంలో అడుగు పెట్టాడు. యెరూషలేముకు వస్తే అందరూ తలుపులు వేసేసారు. వీడిని రానివ్వకూడదు, పచ్చి దుర్మార్గుడు, మనం ప్రభుని నమ్మేమో లేదని సీక్రెట్ గా తెలుసుకొని మరి చంపేస్తాడు. ఎవరు అతనికి ద్వారాలు తెరవలేదు. ఇలా ఉండగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక దినాన ఇదే పౌలు కొంతకాలం అయిన తర్వాత, ఎలాగైతే ముందు యేసు ప్రభు శిష్యుడైనటువంటి యాకోబు, యోసే అనేటువంటి వారు మొట్టమొదట పౌలుకి ఆహ్వానం పలికారు. నువ్వు మారింది నిజమే అనుకుంటున్నావు, మాయం లేదు, నీ దగ్గర మంత్రాలు లేవు, నిజంగా మారేవు రా అని చెప్పి అతన్ని చేర్చుకొని సంఘములో అతనికి పీఠం వేసి ఒక స్థానం ఇచ్చారు. ఇక పౌలు ద్వారా ప్రభు విశేషమైన అద్భుతాలు అతి త్వరలో చేయించాడు. పౌలు చేతితో ఇలా తుడుచుకున్న వస్త్రం తీసుకెళ్లి జబ్బుతో ఉన్న రోగులు వెంబడితే రోగ శరీరము పసిబిడ్డల శరీరంగా మారిపోయింది. ఇది చూసి సంఘానికి ఆశ్చర్యపడేవారు. అతను నడుమునకు కట్టుకున్న బట్టను చేతి రుమాలలో తీసుకెళ్లి రోగుల మీద పెడితే రోగులు బాగుపడి దయ్యాలు వదిలి వెళ్ళిపోవటము, స్వస్థత పరచుకోవడం చూసి పౌలుని ఇంకా ముందుకు తీసుకొచ్చి పెట్టారనమాట. ఇలాంటి వాడు మనకు ఉండాలి. దేవుడి తన ద్వారా విశేషమైన కార్యాలు చేస్తారు. అతి తక్కువ టైములోనే పౌలు విశేషమైన సువార్త చేశాడు. అలా చేసిన తర్వాత రాళ్లతో అతడు కొట్టబడ్డాడు. రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ప్రభువా నన్ను కాపాడు అన్న మాట ఇతను వాడలేదు, కానీ ప్రభువా స్టెఫనుకు నేను వేసిన శిక్షే నాకు పడింది కాబట్టి దీనిని నేను స్వాగతిస్తున్నాను ప్రభువా. ఆనాడు వెనక ముందు చూడకుండా దుర్మార్గుడిగా నేను స్టెఫనును చంపినప్పుడు ఏ రాళ్ళైతే అతని చంపటానికి కారణమైందో సరిగ్గా ఇప్పుడు అదే తీర్పు నాకు తీర్చబడుతుంది. ఈ రాళ్లతో నాకు శిక్ష పడటం నాకు న్యాయమే ప్రభువా, ఇది నాకు ధర్మమే ప్రభువా అని చెప్పి ఆ తల వంచేడు. ఆ టైములో స్టెఫన్ ఇంటి వారి హృదయాలు కరిగించబడ్డాయిపోయినారా. జ్ఞాపకం చేసుకోలేని వాడు పౌలు స్టెఫనుని జ్ఞాపకం చేసుకుంటూ రాళ్ల దెబ్బల్లో అతడు జ్ఞాపకం చేసుకుంటూ, ఎస్ ఈ శిక్ష నాకు తగినది, ఈ చర్య నాకు న్యాయమే, ఈ రాళ్ల వర్షం నా మీద పడటము ఖచ్చితము. ఎందుకంటే ఇదే స్పాట్ లో, ఇదే ప్లేస్, ఇదే జెరూషలేములో ఆనాడు ముక్కుపచ్చలారని ఒక యవనస్తుడైనటువంటి స్టెఫనును నేను నిర్దాక్షిణ్యంగా చంపేసినప్పుడు అలాంటి శిక్ష నా మీద పడటం పెద్ద ఆశ్చర్యం ఏముందని చెప్పి కొట్టే వారికి తిరుగుబాటు చేయలేదు, వ్యతిరేకించలేదు. కానీ ఎన్ని రాళ్ల దెబ్బలు పడ్డాయో సరిగ్గా అన్ని రాళ్ల దెబ్బలు అతడు స్వాగతించాడు. ఆ రాళ్ల దెబ్బలు తినేసిన తర్వాత చచ్చిపోయాడని పట్టణపు వెలుపలకు వీడ్చినప్పుడు శిష్యులతో పాటు అక్కడ నిలిచి ఉన్నది ఎవరంటే స్టెఫను యొక్క కుటుంబం వారు. అప్పుడు ఒక అడుగు స్టెఫను తల్లి ముందడుగేసింది. బావా, నా కొడుకు కంటే ఎక్కువగానే దెబ్బలు తిన్నావు బావా అన్నంటూ స్టెఫను తల్లి, స్టెఫను తండ్రి, స్టెఫను ఇంటి వారు మెల్లిగా దగ్గరకు వచ్చి, బాబు మా ఇంటికి తీసుకురండి అయ్యా, మా ఇంటికి తీసుకుని రండి అయ్యా అని చెప్పి అచ్చట నుండి పౌలుని స్టెఫను తన ఇంటి వారికి తీసుకుని వెళ్ళి తన తల్లి అతనికి గాయాలు కట్టి స్టెఫను ఇంటి వారి అతనికి ఉపచారము చేస్తూ పరిచర్య ధర్మం చేస్తూ అతని శరీరాన్ని కడిగి గాయాలు కావలసిన మందులు వేసి ఈ విధంగా అతనిని స్థిరపరిచి బలపరిచి మంచి బలమైన ఆహారము పెట్టి ఈ విధంగా బలపరిచిన తర్వాత పౌలు బర్నబాను వెంట పెట్టుకుని వేరే ప్రాంతానికి వెళ్ళాడు. దెర్బో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేసి మళ్ళా రిటర్న్ జెరూషలేముకి అంతియోకయకు తిరిగి అతడు మరలా ఇకోనియా అంతియోకాకు మరలా తిరిగి వచ్చి ఇప్పుడు కొంతమంది రావటం ఆగిపోయారు పౌలు చూడడానికి. అందరికి కౌరంపించాడు. సంఘం అందరు ఎవరిళ్లలో ఉన్న అందరూ వచ్చారు. వచ్చిన వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి, ఏదో నన్ను కొట్టేసినంత మాత్రాన మీరు చల్లా చెదిరైపోవడం మంచిది కాదు. నేను రాళ్ల దెబ్బలు తిన్నట్లుగాని మీలో కూడా అనేకులు రాళ్ల దెబ్బలు తినవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే అనేక శ్రమలు అనుభవించిన మీదట మనము దేవుని రాజ్యమునకు చేరుకోగలుగుతాం. ఈ మాట చెప్పడంతో స్టెఫన్ ఇంటి వారి హృదయాలు బద్దలైపోయి
అంటే నా కుమారుడును పరలోకానికి పంపించే విషయములో పౌలేందుకు కారకుడయ్యాడా? ఒకవేళ భూమి మీద బ్రతుకుంటే ఏ విధంగా మరణించను, ఏ పాపము చేసి చచ్చిపోను, ఏ దుర్మార్గంగా ఉండి చచ్చినో దేవుడికి వేరే అయిపోయి మరణిస్తాడేమో. అలాంటి స్థితి రాకుండగా దేవునిలో ఉంటుండగా చచ్చిపోవటం, పరిశుద్ధ జీవితం జీవిస్తూ చచ్చిపోవటం, దేవుని కలిగి ఉండి చచ్చిపోవటం, ఇది నిజంగా నా కుమారుడికి భాగ్యమే. ఆ రోజు ఆయన గాయాలు చూసి తల్లిదండ్రులుగా మేము చాలా చింతించే బాధపడ్డాం. కానీ ఇదిగో ఆకాశము తెరవబడుటయు దేవుని కుమారుడు సింహాసన ప్రక్కన నిలిచి ఉన్నట్టు నేను చూచుచున్నానని స్టెఫను తన ఆత్మను అప్పగించుకోవటం, ప్రభువా వీరి మీద వీరి పాపములను మోపకమని మోకాళ్ళు అని స్టెఫను ప్రార్థన చేయటం ఇప్పుడు తన తల్లి ఇంటి వారందరూ కూడా జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆ రాత్రి వేళ పౌలును తన ఇంటి వారు అడుగుతున్నారయ్యా, ఇంతవరకు క్రీస్తు అంటే మాకు ఇష్టమే, సమాజానికి భయపడి పూర్తి రక్షణలోకి మేము రాలేదు. ప్రభు అంటే ఇష్టం, అప్పుడప్పుడు సమాజ మందిరానికి పెడతాం, దూరంగా నిలబెడతాం, వాక్యాలు మేము వింటున్నాము, కానీ నీటి మూలముగా యేసు ప్రభు నామమున బాప్తిసాన్ని మేము పొందలేదు. ప్రభు అంటే ఇష్టం. మా అబ్బాయి ఎప్పుడైతే చచ్చిపోయాడో కొంతమంది దూరం అయిపోయాం, మళ్ళీ ఇలాంటి బాధలు ఇంకెవరికైనా వస్తాయేమో మేము బాధపడ్డాము, అందుకు దూరంగా ఉన్నాం. అయ్యా, ఉదయం అయిన తర్వాత నీ చేతుల మీద మాకు బాప్తిస్మములు కావాలి. ఇదండి అద్భుతం. ఆ మాట అన్నప్పుడు స్టెఫను ఇంటి వారికి పౌలు తన చేతుల మీద బాప్తిసాలు ఇచ్చి, మిగతా వారు ఎవరైనా బాప్తిసాలకి రెడీ అయితే ప్రార్థన చేసి మిగతా వారికి అప్పగించి మీరు బాప్తిసాలు ఇవ్వండి రాబాయ్ అని తన చేతి కింద ఉన్న వారికి అప్పగించేవారు. తిమోతి, అలాగే ఎపఫ్రాదితు, అలాగే ఫిలోమోను, ఇలాగే ఎవరైతే తీతుకు ఆయన చేతి కింద ఎవరైతే అనుచరులు బృందం ఉన్నారో వాళ్ళ చేతుల మీద వచ్చిన వాళ్ళకి బాప్తిజాలు ఈనిపించి వాక్యాలు కొని చెప్పి హెచ్చరించి నీళ్ల దగ్గరికి వారిని పంపించి బాప్తిజాలు ఇప్పించాడేమో. కానీ స్టెఫను ఇంటి వారికి మాత్రమే ఏమని రాయబడింది ఇక్కడ? ఆ స్టెఫను ఇంటి వారికి బాప్తిస్వమి, వీరికి తప్ప. చాలంతే. ఎందుకు ఆ మాట అన్నాడు తప్ప అని? అంటే ఇంకెవరికి ఇవ్వాల? ఒకళ్ళు ఇచ్చి ఉండొచ్చు, ఎలాగే ప్రార్థన చేసి అబ్బాయి బాప్తిసాలు ఇచ్చాను మీరు అని వేరే వారికి పురమాయిస్తే పురమాయించి ఉండొచ్చు ఏమనో. కానీ స్టెఫను ఇంటి వారికి మాత్రము స్వయంగా పౌలు చేతుల మీద బాప్తిసం ఇచ్చినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. మరి 91వ కీర్తనలో ఎందుకు అట్లా అలా రాయబడింది? అక్కడ ఏమని రాయబడింది? ఏ అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నేను కాపాడుటగా ఆయన తన దూతలు నీకు ఆజ్ఞాపించి నీ పాదములు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగు పాములు దొరకదు, కొదమ సింహంలో భుజంగం అనగ దొరకదు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగిన వాడు కనబట్టి నేను అతనికి గణపరుచుతాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను, దీర్ఘాయుష్ చేత అతను తృప్తిపరిచి ఫైనల్ గా నా రక్షణ అతనికి చూపిస్తాను. కాబట్టి మరి ఇప్పుడు ఈ మాట ప్రకారంగా అక్కడ స్టెఫనును దేవుడు కాపాడాలేమో కదా, కాపాడలేదు, మరణానికి అప్పగించాడు. అలాగనే మరి పౌలు చచ్చిపోయే పరిస్థితిలో కాకుండా బ్రతుకుండగా రాళ్ల దెబ్బలు ఎందుకు తిన్నాడో తెలుసా? స్టెఫనుకు కలిగిన పనిష్మెంట్, ఆ బాధ గాయమేంటో తన అనుచర బృందం చూస్తుండగా పౌలుకు కూడా రాళ్ల వర్షం కురిపించి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. కానీ దాని విషయంలో పౌలు దుఃఖపడాలా? ఏంటి నేను ఇంత సేవ చేస్తుంటే ఏంటి నాకు ఈ రాళ్ల దెబ్బలు ఏంటి, మళ్ళీ ఎంతకాలం ఈ గాయాలు నేను భరించాలి, అసలు నడవలేని స్థితిలో మోకాడు పగిలిపోయింది, జబ్బలు పగిలిపోయింది, తల పగిలిపోయింది, ఇన్ని దెబ్బలు నాకు అవసరం అనుకోలేదు. ఎస్, ఈ శిక్ష నాకు తగినది. ఎందుకు తగిందంటే ఇదే స్థలములో ఒక వ్యక్తిని నేను చంపటానికి నేను కారకుడని అతని మీద రాళ్ల వర్షంతో కురిపించాను. ఇప్పుడు నా మీద ఈ రాళ్ల వర్షం కొరటలో తప్పే ఉన్నా? పిల్లలు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎప్పుడైనా నీకైనా నాకైనా ఒక పనిష్మెంట్ ఎప్పుడైనా జరిగింది అని అంటే దానికి కారణం ఏంటో ముందు స్థితిలోకి వెళ్ళి మనం తల వంచి ఆలోచన చేయాలి. ఎవరి దగ్గర ఎప్పుడైనా నువ్వు దోచుకున్నప్పుడు నీ దగ్గర ధనము దోచుకోబడుతుంది, అది న్యాయం. అలా జరగటం నీకు నాకు మంచిది. ఎందుకంటే మరణ స్థితిలో విలువైన మరణం మనకు రావాలి అంటే బ్రతుకుండగా కొంత గాయాలు పాలవటం మనకు మంచిది. గతంలో ఎవరికి నువ్వు అన్యాయం చేసావో, నేనెవరికి అన్యాయం చేశాను, ప్రభువులకు రాకక ముందు దానికి పనిష్మెంట్ ఖచ్చితంగా మన జీవితానికి జరగవలసిందే, మనకు అది తీరవలసిందే, ఆ బాధ మనం భరించవలసిందే. ఎవరిని అన్యాయంగా నడి రోడ్డు మీద చేసి మనం కొట్టేదేమో, ఈరోజు ఎవరో వచ్చి మనం లెంపను లాగి పెట్టి కొట్టడంలో తప్పేమీ లేదు.
ఎందుకు ఇలా కొట్టారండి? గతంలో ఎవరిని కొట్టామేమో, ఎవరి దగ్గర ధనాన్ని దోచుకొని మనం ఇవ్వకుండా ఆపేసేమో. ఈరోజు మనం ధనం పోవటాలు, మనం గాయాలు పాలవుతాయి. ఎవరిని గత కాలంలో 10 మంది అవమానపరిచేమేమో, ఈరోజు మనకు కూడా 20 మంది ఉంటుండగా మనకు అవమానం ఎదురైంది. భరించాలా, తప్పదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే, గత కాలంలో మనం ఏదైతే చేసామో దాని పనిష్మెంట్ బ్రతుకుండగా దేవుడు మన పట్ల తీర్చేస్తున్నాడు. ఇది మనకు మంచిది. చనిపోయి మనం నరకానికి పోవుట కంటే పాపమును బట్టి, అతిక్రమాన్ని బట్టి బ్రతుకుండగా ఆ పాపానికి పరిహారము నొందుట మనకు మేలు. అందుకే అంటాడు, తన అతిక్రమమునకు పరిహారము నొందిన వాడును, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్పి 32వ కీర్తన తొలి వచనం అనుకుంటా, చూడండి ఆ మాట ఉంటుంది. 32వ కీర్తన, తన అతిక్రమమునకు తన అతిక్రమమునకు పరిహారమునంది, తన పాపమునకు ప్రాయచిత్తమునందిన వాడు ధన్యుడు. ప్రభువు చేత ఎప్పుడంది, ఎప్పుడు జరుగుతుంది? ఎదటి వారికి మనం ఏది చేస్తామో బ్రతుకుండగా మనకు అది జరగాలి. ఎదటి వారికి మనం ఏది చేసామో బ్రతుకుండగా అది మనకు జరగాలి. అప్పుడే సరిగ్గా సమపాళ్ళుగా రుణం తీర్చబడతారు. పాపములు క్షమించుటకు దేవుడు సిద్ధ మనసు గలవాడు, అధికారే. కానీ పాపాలైతే క్షమించాడు, కానీ ప్రాయచిత్తం మాత్రం మనం పొందవలసిన వారమై ఉన్నాం. ఈరోజు నీకైనా నాకైనా తెగులు వచ్చి, ఆ తెగులు చేత చాలా ధనము వేస్ట్ అవడానికి కారణం, కొన్ని సందర్భంలో దీర్ఘకాలపు వ్యాధి అట్లాగే నీలో నిలిచిపోయి ఉండటానికి కారణం. వ్యాధి చేత నువ్వు క్షీణించి అది నువ్వైనా నేనైనా ఎవరైనా ఒకటే దేవుడి దృష్టి న్యాయం. ఆ స్థితి మనకు రావటానికి కారణం గత కాలంలో మనం ఏమి చేసినామో దానిని దేవుడు ఇప్పుడు మనం కడుగుతున్నాడు. ఈ సమస్యమైనటువంటి సకల రోగముల చేతను, దుర్బలమైన పరిస్థితులను బట్టి దేవుడు దినదినం మనల్ని కడుగుతున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. దేవుడు పిలుపు మనకి వచ్చే సమయం వచ్చేసరికి శుద్ధ సువర్ణముగా మనం మార్పు చెందాలి. అందుకే ఈ శ్రమలే గాని, ప్రతికూలతలే గాని మనకు ఎదురవటానికి, రావటానికి, సంభవించటానికి గల కారణాలు. ఇది ఒక ఎత్తు. రెండోది, ఇప్పుడు స్టెఫనును రాళ్లతో కొట్టి చంపేశారు చూశారు. అది ఇక స్టెఫన్కి ఫైనల్, ఇక మరణ సమయానికి చివరి భాగం అది. ఈ విధముగా కొందరు జీవితాల్లో అపోస్తులంటి వారు, అపోస్తుల పరిచర్యలకు దేవుడు పిలుచుకుని అనేక మంది దైవ సేవకులనబడినటువంటి వారిని కూడా ఈ విధముగా మరణ శిక్షను అప్పగించుట చేత వారిని మరింత పరిపూర్ణులుగా చేసుకొని అపోస్తుల యొక్క హతసాక్షుల యొక్క జాబితాలలో చేర్చుకొని వారిని నిత్య మహిమలోకి చేర్చుకోగలుగుతాడు. అలా చేర్చబడిన వారిలో దైవజనుడు పగడాల ప్రవీణ్ గారు కూడా ఒకరు. సోమవారం సాయంత్రం చనిపోయారు. మరి ఆ తర్వాత మరి హైదరాబాద్లో భూస్థాపన. మంచి దైవజనుడు, ఆయన మీద ఏ రిమార్కు లేదు. అతడు స్త్రీలోనుడని కానీ, ధనాపేక్షుడని కానీ ఏ విధంగా చెప్పడానికి అవకాశాలు లేవు. చాలా సంవత్సరాల క్రితము గ్రహం స్టేన్స్ గా తన 2 కుమారులు ఫిలిప్పు, తిమోతి వరిసార కండమాన్ జిల్లా, వరిసా రాష్ట్రంలో ఎలాగైతే జీవులు తగలబెట్టేశారండి. పడుకోవటానికి కూడా ఇంట్లో ప్లేస్ లేకపోతే తండ్రి 2 చిన్న పెద్ద జీవులు పడుకునేవారు. వారు తన భార్య, కూతురు మాత్రమే ఒక గదిలో పడుకునేవారు, ఒక చిన్న గదిలో. కుష్ఠరోగులకు సేవ చేశాడు ఆయన. తన దేశము నుండి ధనము తీసుకొచ్చి ఇక్కడ అందరికీ సేవలు అందించాడు మహానుభావుడు. సరైన ఆహారము కాదు. ఎప్పుడైనా మీరు ఒరిస్సా రాష్ట్రం వెళ్తే ఏ పెద్ద హోటల్కి వెళ్ళినా మీరు భోజనం చేయండి, కడుపునిండా మీరు తినలేరు. ఎన్నోసార్లు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్ళినా మీరు భోజనం చేస్తే మనకు కడుపునిండా తిన, ఎందుకంటే ఆ తిండి మనకు అలవాటు కాదు. ఇంకా దానికంటే తమిళనాడు ప్రాంతము, కర్ణాటక, బెంగళూరు అటువైపు భోజనాలు బాగుంటాయేమో కానీ ఇటువైపు మధ్యప్రదేశ్ నార్త్ సైడ్ మధ్యప్రదేశ్ కానీ అలాగే ఇటు ఒరిస్సా రాష్ట్రం కానీ మీరు భోజనం తినలేదు. చారులో కూడా బంగాళదుంపలు వేస్తారు, అన్నిట్లో తీపి వేస్తారు. అసలు ఒక్క ముద్ద కూడా శుభ్రంగా మనకు. అలాంటి తిండి రుచి లేని ప్రాంతానికి వచ్చారండి వాళ్ళు. మరి ఏం తిని బ్రతికారో కొంతకాలం కుష్ఠరోగుల మధ్య సేవ చేశారు. అలా చేసిన తర్వాత గడ్డి పోసి చుట్టూరు గడ్డి పెట్టేసేసి కిరసనాలు, అప్పట్లో దొరికే కిరసనాలు పోసి మొత్తం మీద తగిలిపెట్టి చంపేస్తాయి. ఆ చిన్న పిల్లలండి, ఒక పిల్లడికి 7 సంవత్సరాలు, ఒక పిల్లవాడికి 9వ సంవత్సరం. ఫిలిప్పు, తిమోతి
కేకలు అరుపులు అరుతుంటే చుట్టూరు శత్రువుల గుమ్ముకూడి వాళ్ళందరికీ ఒకడు దారా సింగ్ అనబడిన ఒకడు అందరినీ లేవనెత్తి అందరినీ తీసుకొచ్చి నిర్దాక్షిణంగా చంపేశాడు. సరే, బొగ్గు అయిపోయింది, జీబు బొగ్గు అయిపోయింది, అందులో పిల్లల బొగ్గు అయిపోయాయి. ఆ తర్వాత కోర్టుకి ఈ విషయం వచ్చిన తర్వాత బోన్లో నిలబడి తన భార్య సాక్ష్యం ఇచ్చింది. నా భర్తను చంపిన వారి మీద ఆవేదనే ఉంది తప్ప ఆవేశం నాకు లేదు. వారిని క్షమించి వదిలేయండి, వారికి శిక్ష వేయకండి. అతడు నా భర్త బిడ్డలను చంపి పరలోకానికి త్వరగా పంపించే ఏర్పాటు చేశాడు. కాబట్టి నా భర్తను చంపిన వారికి ఏ శిక్ష వేయకండి, వారిని విడిచిపెట్టండి అని ఆ తల్లి కళ్ళంట నీళ్లు పెట్టుకొని వారిని నిండు మనసుతో క్షమాపణ చెప్పి, సరిగ్గా ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి క్షమాపణే సహోదరి మరి ప్రవీణ్ గారి యొక్క భార్య కూడా ఇచ్చిన సాక్ష్యం. అదే ప్రియులారా, నా భర్త చంపిన వారిని దయచేసి మీరు శిక్ష వేయద్దు. నా భర్త ఎట్లాగా ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆయన ఎన్నోసార్లు చెప్పేవారు, నన్ను చంపేస్తారు శత్రువులు అని అన్నారు, వెళ్ళిపోయాడు ఆయన, మంచిదే. కానీ నా భర్తను చంపిన వారిని మాత్రం మీరు శిక్ష వేయకండి, విడిచిపెట్టండి, వారి కొరకు మాత్రం మీరు ప్రార్థన చెయ్యండి. ఎంత మంచి సాక్ష్యం ప్రియులారా. ఏమంటే భూమి మీద ఎన్నో మతాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పునాది, ఇలాంటి అద్భుతమైన జీవితము ప్రపంచం మొత్తం మీద వెతికితే ఒక క్రైస్తవ్యంలోనే కనబడుతుంది తప్ప వేరే దాంట్లో కాదు. ఎంత భయంకర పరిస్థితి ఎదిరినా ఒక క్రైస్తవుడు ఒక బస్సును తగలబెట్టడం కానీ, ప్రభుత్వ ఆస్తులకు కొంత నష్టం కలిగించటం కానీ, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎక్కడ కూడా ఒక చిన్న అక్కడ దాకా ఒక రాయ పోలీస్ వ్యక్తి మీద ఇసిరిన సందర్భాలు కూడా లేదు. కానీ అందరు ఆవేశానికి బాధకు గురయ్యారు. కానీ ఎవరికి ఏ చిన్న నష్టం కానీ గాయం కానీ అన్ని వేల మంది ప్రజలలో కూడా ఎవడైనా ఒక తుంట్రవాడు ఏ జీప్ మీదో లేకపోతే ఏ పోలీసుడి మీద రాయి ఇస్తే కనుక ఆ పరిస్థితి ఇంకోలా ఉంది. కానీ అలాంటి ఏమీ చేయకుండా అంటే క్రైస్తవులు ఎంత సౌమ్యత్వం కలిగిన వారు, ఎంత నిర్మలమైనటువంటి మనసు కలిగినటువంటి వారు. కాబట్టి క్రీస్తును కలగటం ఒక ఎత్తు అయితే, ఆయన పక్షమును మనం శ్రమపరచబడటము మరొక గొప్ప భాగ్యం అని వాక్యములో రాయబడినది. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం ప్రవేశపెట్టబడితే ఇంకా మరి ప్రభువు కొరకు గాయపరచబడిన వారు ఇంకా అనేకులు కలరు. రాజుల మొదటి గ్రంథం 21 అధ్యాయము, రాజులు మొదటి గ్రంథం 21 అధ్యాయం 13-16 వచనాలు చదువుతాము. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి దేవునిని రాజును చాలు. ఇక్కడతో స్టెఫన్ వలె ఇతడు కూడా రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. కానీ పౌల్లో కొంతకాలం బ్రతకల. ఇక ఫైనల్ జడ్జిమెంట్ లేకపోతే ఫైనల్ చివరి మాట అంతే, రాళ్లతో కొట్టేశారు నాబోతుని. కారణం ఏంటి? అతడు పితనాద్యతం అనబడినటువంటి పితరు ద్వారా వచ్చిన స్వాస్థ్యం అనబడిన ద్రాక్ష తోటను తాను ఉంచుకొని రాజు అడిగినందుకు ఇవ్వాల. అయ్యే, ఇది నా సొంతం కాదు, నా తర్వాత నా పిల్లలు బ్రతకటానికి పితరాద్యతం ఇది, నా పూర్వీకుల నుండి వచ్చిన చిన్నపాటి పొలము ద్రాక్ష తోట మీకు ఇచ్చేస్తే నేనెట్లా బ్రతుకుతానయ్యా అని అన్నందుకు ఆవేశానికి గురైపోయి తన భార్య అయినటువంటి యెజబెలు పనికి మాలిన 2 వ్యక్తులను సాక్షులుగా తీసుకొని వచ్చి అంతటా ఆ యొక్క నాబోతును చంపివేయించటానికి గల కారణం. ఇక రాళ్లతో కొట్టిన తర్వాత నాబోతు బ్రతికిలేడు. ఇంకా అంతటితో క్లోజ్. స్టెఫన్ ఎట్లా రాళ్ల దెబ్బలతో ముగించబడిందో అతని జీవితం, నాబోతు జీవితం కూడా రాళ్ల దెబ్బలతో ముగించబడి. ఇప్పుడు మనకు సందేహం రావాలి, 91వ కీర్తన ఏమైంది మరి? ఇప్పుడు మధ్యలో 91లో ఉన్నటువంటి కీర్తన ఎందుకు నెరవేర్చబడలేదని చాలా మందిలో సందేహాలు పడతాయి. ఏమని? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగిన వాడు, నేను గణపరుస్తాను, శ్రమలో నేను అతనికి తోడుంటాను, అతను విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను, దీర్ఘాయుష్యత తృప్తిపరుస్తాను, నా రక్షణ చూపిస్తాను, అతని పాదములకు రాయి తగలకుండా నేను కాపాడుతానన్న మాటలున్నాయి. మరి కీర్తన ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ టైంలో అని అంటే బాగా అర్థం చేసుకోండి.
ఈ 91వ కీర్తన మనం భూమి మీద బ్రతికినంత కాలానికి ఉపయోగపడుతుంది. మరణ సమయంలో ఆ అధ్యాయం ముగించబడతాది. మరణ సమయం వచ్చేసరికి ఏం చేస్తాడు అంటే ఆ లేఖనాలు మన యందు నెరవేరు. మరణ గడి ఎక్కడైతే మనకు దేవుడు సిద్ధపరిచాడో అంతవరకు మన ప్రయాణం అంతట్లు ఇవి జరుగుతాయి. 2 లారీల మధ్య మన ప్రమాదశాతం చిక్కుకున్నా దేవుడు తప్పిస్తాడు. మనం నిలబడి ఉన్నాము, జస్ట్ 2 అడుగులు వేసాం, పైన ఒక పెద్ద ఐరన్ బోర్డు చల్లబడిపోయింది. మనం అక్కడే నిలబడి జస్ట్ పక్కకి వెళ్ళాం, ఒక వ్యాను బ్రేకులు లేని ఒక లారీ వచ్చి ఆ పక్క నుండి వెళ్ళిపోయింది. మనం దేవా నన్ను తప్పించాం, ప్రభువా నన్ను కాపాడా. అలాగే ఎన్నో సందర్భాలు వాహనం మీద ప్రయాణం చేస్తాము, లారీ మీదకి వచ్చేస్తుంది, అక్కడే రాళ్ళ గుట్ట మీద మనం పడిపోతాం. ఆ లారీ వాడు పక్కకు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే కనుక ఈ మనిషి మీద ఎక్కించేస్తాడు. కానీ అక్కడ ఆ మనుషుడికి ఏకాగ్రతనిచ్చి పడిపోయిన మరోక్షణం తక్కువ బ్రేక్ వేసేలాగా లారీకి చేయటము, ఆ లారీ ఎదర చక్రం దగ్గర వెనక చక్రం దగ్గర టక్మని అక్కడ ఆగిపోవటం. మనం అనుకుంటా, అయ్యా దేవుడు నన్ను కాపాడాడు, ఈ రోజు ప్రార్థన చేసుకుని వెళ్ళిన పనికి దేవుడు నన్ను కాపాడాడు. కాపాడతాడు. 91వ కీర్తన ఎంతవరకు నీ నా జీవితంలో నెరవేరుతుందంటే మరణ గడియ సంభవించే వరకు కాపాడుతుంది. మరణ గడియ ఆసన్నమైనప్పుడు ఈ చాప్టర్ ముగించబడుతుంది. దేవుడే స్వయంగా రాళ్ల వర్షానికి అవకాశం ఇస్తాడు. దేవుడే కత్తులకు బాంబులకు అవకాశం ఇస్తాడు. ఆ మరణము ద్వారా ఆ భక్తుడును భూమి మీద నుండి లేకుండా చేయటానికి, పరలోక నిచ్చెనకి పోవటానికి దేవుడే పర్మిషన్ ఇస్తాడు. అందుకని దేవుని బిడ్డలు మన జీవితాలు ఎప్పుడైనా కష్టం ఎదురైనప్పుడు ఎందుకు ఇలా ఎదురైందని ప్రశ్నించడం నువ్వు సరిపోవు. కష్టం నుండి దేవుడు మనం తప్పిస్తే ఎందుకు నన్ను తప్పించడం అనడానికి కూడా మనం సరి. ఎందుకు తప్పించాడంటే నీ ద్వారా దేవుడికి పని ఉంది. అంటే నిన్నైనా నన్నైనా తప్పించాడు దేవుడు అంటే పని ఉంది. ఇక పని మిగిలింది. ఎప్పుడు తప్పించాడు? పని ముగించబడిన తర్వాత. ఇక పని అయిపోయింది అబ్బాయి, ఇక క్లోజ్. ఒక్క క్షణం కూడా నువ్వు భూమి మీద బ్రతకడానికి అవకాశం లేదన్నప్పుడు దేవుడు అన్ని ద్వారాలు పూర్తి ఓపెన్ చేసేస్తాడు. ఇక ఏది మోయుడు నీ పట్ల శ్రమ వచ్చినప్పుడు ద్వారాలు దేవుడు పోయాడు అన్ని ఓపెన్ చేస్తాడు దేవుడు. హఠాత్తుగా మరణము ఒక మేఘము వలె, ఒక గాఢంధకార చీకటి వలె నేను ఆవరిస్తాది, నేను కప్పుకుంటాను. ఆ దినాన దేవుడు స్వయంగా తన భక్తుడిని ఏం చేస్తాడంటే మరణానికి అప్పగిస్తాడు. కాబట్టి అక్కడ స్టెఫనుకు జరిగిన పనిష్మెంట్ శిక్ష లాంటిదే అంతకు ముందు కాలం రాజుల గ్రంథములో నాబోతుకి సంభవించింది. దేనితో కొట్టబడ్డాడు అయినా కూడా? మరి రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు నీ పాదములకు రాయి కూడా తగలి అన్న మాట ఏమైపోయింది ఇప్పుడు? అంటే ఆ మాట ఎంతవరకు దేవుడు పరిగణలో ఉంచుతాడు? ఎంతవరకు దానిని పర్వత శిఖరం మీద, కొండ మీద ఉంచుతాడు ఆ మాట? ఆ తర్వాత ఆ మాటను ఎప్పుడు తొలగిస్తాడు అని అంటే తన పని ఇంకా మిగిల్చబడి ఉన్నంత వరకు దీనిని కొనసాగిస్తాడు. తన పని పూర్తి అయిన తర్వాత దేవుడే ఆ వ్యక్తి దగ్గరికి మరణాన్ని స్వయంగా పంపిస్తాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మన జీవితాలు ఎప్పుడైనా ఈ విధమైనటువంటి పరిణామాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆవేశాన్ని పెంచుకొని అనాలోచనకు గురి అయి దేవుని యొక్క నిష్ఠత, దేవుని యొక్క స్వచిత్తం మీద ఉండేటువంటి ఆ బుద్ధిని మనం తొలగిపోకుండా, ఇలా జరగటం వెనకాతల నా దేవుని యొక్క ముఖ్య ప్రణాళిక ఏమై ఉంటుంది అనేటువంటిది నువ్వు నేను గుర్తించాలి. 59 కీర్తనల గ్రంథము చూడండి. 59 కీర్తనల గ్రంథము 3వ వచనము. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు, యెహోవా నా దోషమును బట్టి కాదు సుమా, నా పాపమును బట్టి అంతకన్నా కాదు సుమా, కేవలము ఊరకయే బలవంతులు సహితం నాపై పోగుబడి ఉన్నారు, నా యందు ఏ అతిక్రమము లేకపోయున్నప్పటికీ వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. ఎస్, దైవజనుడికి అదే జరిగింది. అక్కడ మరి విజయవాడలోనే చంపేశారు, అక్కడ చంపేశారు. శవాన్ని తీసుకొచ్చి రాజమండ్రి పరిసర ప్రాంతంలో పారేశారు. ఎంత దుఃఖపడి ఉంటాడో మహానుభావుడు, ఎంత బాధపడి ఉంటాడు. ముందుగానే ఒకవేళ ఊపిరాడక చంపేసి ఆ తర్వాత గాయపరిచారు, సంథింగ్ ఎలాగైతే ఒక నిండు ప్రాణం. అంటే ఆ విధంగా కూడా దేవుడు అప్పగిస్తాడంటే అవునని మనం నమ్మాలి.
ఎందుకంటే అలాంటి లిస్టులో ప్రధానుడిగా క్రీస్తు ప్రభువే వచ్చి నిలబడ్డాడు. ఆయనే పొందాడు, ఆయనే భరించాడు, ఆయనే శిక్షకు అర్హుడయ్యాడు. తన మీదకి వచ్చే ప్రతి కొరడా దెబ్బను స్వాగతించాడు. రమ్మని పిలిచాడు. ఆయన పొందిన శ్రమలో ఏ ఒక్కటి తన నుండి దూరపరచబడాలని ఆయన కోరుకోలేదు. ఎంత శిక్ష పడాలో అంత శిక్షకై లోబడ్డాడు. ఎంత ఉమ్ములకు లోబడాలో అన్ని ఉమ్ములు వేయించుకున్నాడు. ఎంత వస్త్రహీనుడుగా దిగంబరిగా అంతగా చేయబడ్డాడు. ఎంత క్రూరంగా శిక్షించబడాలో అంత క్రూరత్వానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఆయనే ఇలా చేస్తే లేదు కానీ మనకు జరిగితే వచ్చిందా అని అనుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు అనేటువంటి ఆయన భూలోకానికి రాకపోయి ఆయన దర్జాగా పరలోకంలో హాయిని విసురుకుంటూ ప్రశాంత కూర్చున్నాడు. మాకు మాత్రం ఏంట్రా బాబు ఈ శిక్ష అంటే అప్పుడు మనం బాధపడాలేమో, కానీ నీ ప్రభువుకే ఈ శిక్ష తప్పలేదు, నీ ప్రభువే ఈ బాధ భరించాడు. కనీసం ఒక్కరు ఆయనకి నీరు పోయలేదు. దాహము అని పరితపించాడు ఆయన. ఒక్కరు నీరు పోయి, సరే నీరు పోయకపోతే పర్వాలా, దానికి బదులు చేదును ఆయన నోటికి చిరకడంది. అది ఇంకెంత బాధాకరం. బ్రతుకుండగా ఎంతో మందికి దాహం తీర్చిన మహానుభావం చివరి దశలో ఆయన నోటికి నీటి చుక్క అందలేదు. బ్రతుకుండగా ఎంతో మందికి అన్నం పెట్టిన, ఆహారం పెట్టిన ఆయన చివరి దశలో ఆకలితో ఆయన అలమటించాడు. ఆయన ఎంతో మందికి ఒంటి మీద బట్ట కప్పిన వాడు చివరి దశలో ఒంటి మీద బట్ట లేకుండా చేసేసాడు. 10 మంది కన్నీళ్లు తుడిచాడు. ఆఖరికి చివరి దశలో 10 మంది ఆయన ముఖం మీద ఉమ్ములు సేరు. ఎందుకు ఆయన భరించాడంటే, నేను భరించాను కాబట్టి నన్ను కొండ గుర్తుగా పెట్టుకోండి, నాకు సంభవించినట్లు మీకును లోకములు అనేకులకు సంభవిస్తాయి. 16వ అధ్యాయం 33 యోహాను సువార్తలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఇట్లా ఉంటుంది. 16వ అధ్యాయము 33వ వచనము, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు బ్రతుకుండగా స్వయంగా మీతో ముందుగా చెప్పుచున్నాను. ఏమని? లోకములో మీకు శ్రమలు కలుగును, అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి. ఎందుకో తెలుసా? ఆల్రెడీ నేను ఈ శ్రమల ద్వారా లోకాన్ని నేను జయించి ఉన్నాను. జయించినటువంటి వారికి ఆయన ఏం చేస్తాడు? 21:5 వచనం ప్రకటన, 21:5 ప్రకటన. జయించిన వాడు సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను, మరియు ఈ నా మాటల నమ్మకమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పింది. మరియు ఆయన నాతో ఇట్లనను, అల్ఫా సమస్తమాయను, అల్ఫా ఒమేగాయు నేనే, ఆది అంతమై దప్పిగొన్న వారి నీటి బొగ్గులో జీవం ఇచ్చున్నాను. ఉచితముగా జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. నేను అతనికి పరలోకములో తండ్రిని, దేవుడునై ఉంటాను, అతడు నాకు కుమారుడునై ఉంటాడు. ఎస్, జయించినవాడు ఏం జయించాలి? మరణములో ఓర్పును జయించాలి, మరణములో సహనమును జయించాలి, మరణ సమయములో గాయాల ద్వారా వచ్చే బాధను నువ్వు భరిస్తూ దాన్ని జయించాలి. జయించిన వాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. నా రాజ్యములో నేను వాడికి దేవుడుగా ఉంటాను, వాడు నాకు కుమారుడై ఉంటాను. మరి ఇక్కడ 33:16 ఏం చెప్పాడు అంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు ముందుగా మీతో చెప్పుచున్నాను, లోకములో ఆల్రెడీ మీకు శ్రమలు సంభవిస్తాయి, అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి. ఆల్రెడీ మీకంటే ముందు నేను ఏం చేశాను? లోకాన్ని ఈయన జయించాడు కాబట్టి మనల్ని కూడా జయించమని చెప్తున్నా. అలా జయించిన వాళ్ళు పౌలు, అలా జయించిన వాడిలో స్టెఫను, అలా జయించిన వాడిలో గత కాలంలో ఉండేటువంటి ఆ యొక్క ఎవరైనా ఇప్పుడు మనం చదువుకున్న రాజుల గ్రంథములో నాబోతు, అతడు జయించాడు. అదేవిధంగా ఎంతో మంది అపోస్తులు అనబడిన వారు జయించారు. ఇటీవల కాలంలో దైవజనులు ప్రవీణ్ గారు కూడా దానిని సహించాడు, జయించాడు. కాబట్టి ప్రియులరా, ఇటివి లోక ఆరంభము మొదలుకొని ఇలాంటివి సంభవించటము దైవ చిత్త ప్రణాళిక. ఈరోజు మనం చంపిన వాడు ఏదో టైంలో దేవుడు ఆ వ్యక్తిని మార్చవచ్చు. మనము 10 మందిని రక్షించి మనం చనిపోయొచ్చు.
మనల్ని చంపిన వాడు మారు మనసు పొందిన తర్వాత 10,000 మందిని వాడు రక్షించారు. ఇది దేవుడి ప్రణాళిక. కాబట్టి ఇక్కడ చచ్చిపోయిన వారిని ఏమనలేము, అతన్ని చంపిన వారిని ఏమనలేము. ఏమో చంపి దేవుడికి మహిమ గల కార్యము చేయడానికి అతను ఆ పని చేసాడేమో, ఆ పని చేయటం కొరకే దేవుడు ఆ వ్యక్తిని ప్రధానంగా వాడుకున్నాడేమో. ఇక్కడ స్టెఫనును చంపటానికి పౌలుని ఏం చేశాడు? వాడుకున్నాడు. భవిష్యత్తులో ఏం జరిగిందంటే అదే పౌలు స్టెఫను 10 బేసులు సేవ చేస్తే పౌలు 10,000 అంత సేవ చేశాడు పౌలు. కాబట్టి ఇప్పుడు మనం దీనిని మన పరిగణములోకి ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ అని మనం చెప్పడానికి మనకు సరిపోదు. ఏది సంభవిస్తున్న భూమి మీద అందుకు దేవుడికి మహిమ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తండ్రి, ఈలాగు జరుగుట అది నీ చిత్తము కావో అని మనం అనుకోవాలి. అయితే ఈ మరణ గడియ మన దాకా వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే 56 రండి, కీర్తనల గ్రంథము 4-7 వచనాలను మనం చదువుదాము. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తాను, దేవుని యందే నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి నేను ఎప్పటికీ భయపడు. శరీరధారులు నన్నేమి చేయగలుగుతారు? కానీ దినమెల్లా వారు నా మాటలను అపార్థము చేసుకొనుచున్నారు. నాకు ఏదో ఒక రోజు దొరికితే చంపేయాలన్న ఉద్దేశంతో హాని చేయవలనన్న తలంపులు నిత్యము వారికి పుట్టుచున్నవి. ఇంకను వారు గుంపు కూడి నా విషయమై పొంచి ఉన్నారు. నా ప్రాణము తీయగోరు వారు నేను వెళ్ళే ప్రయాణాన్ని, ఎక్కడ స్టాప్ అయ్యాను, ఎక్కడ ప్రయాణం చేశాను, ఎక్కడ టీ త్రాగాను, ఎక్కడ ఆగాను, ఎక్కడ వాహనం మీద ప్రయాణం చేస్తున్నాను, నా అడుగు జాడలను వారు కనిపెట్టేస్తున్నారు. ఇది జరుగుద్ది. అలాగే జరిగింది దైవజనుడు ప్రవీణ్ గారి విషయం. ఎక్కడో హైదరాబాద్, ఎక్కడ మన రాజమండ్రి తీర ప్రాంతం, మన రాజమండ్రి ప్రాంతం కనిపెట్టారు. ప్రయాణం చేశారు. అడుగు జాడలను కనిపెట్టి అతను జాడల సారము జాడలు కనిపెట్టారు. ఎక్కడ కరెక్ట్గా స్పాట్ పెట్టాలి, వారు తలంచాలి. ఇదంతా కూడా ఒక చెప్పాలంటే దేవుడు వారికి ఇచ్చిన గైడెన్స్. తన పని పూర్తయింది. తన పని పూర్తవకుండా తలలో ఒక వెంట్రుక కూడా ఏం చేయడట? నేలం. తప్పించాలంటే దేవుడు తప్పించలేడా? తప్పిస్తాడు. తన పని ఇంకా ఉన్నది అన్నంత వరకు దేవుడు తప్పిస్తాడు, కాపాడతాడు. తన పని పూర్తయింది. ఆఖరి చాప్టర్ క్లోజ్ రాసేసాము, పెన్న పక్కనెట్టాం, క్లోజ్, పుస్తకం రాయటం పూర్తయిపోయింది. వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే మరణాన్ని పిలిచి మరి స్వయంగా అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తిని మహిమలోకి చేర్చుకోవటం కోసం. కాబట్టి ఎవడో తన సొంత తెలివిని బట్టో తన సొంత జ్ఞానాన్ని బట్టో ఒకడు కాలైనను చెయ్యను భూమి మీద కదపజాలాడు. దీనంతటి వెనకాతల దేవుని విశ్వ ప్రణాళిక, దేవుని ఆలోచన. రేపొద్దు నా ఎందైనా, ఒకవేళ నీ ఎందైనా ఇలాంటి పరిణామాలు జరిగినా ప్రభువుకే మహిమ చెల్లించే వారిగా ఉండాలి తప్ప, అయ్యో నా భర్తను చంపేశాడు, ఇక మీ ప్రభుని ఎందుకు నమ్ముకోవాలా, ఇంత సేవ చేస్తే నా భర్తకి ఇలాంటి పనిష్మెంట్ ఎదురవుతుందా, దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి వెనకంజు వేయటం, వెనక్కి వెళ్ళిపోవటం అసలు క్రైస్తవ ధర్మం కాదు ప్రియులారా. నిజంగా సహోదరిస్తున్న సాక్ష్యం కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఎప్పుడో గ్రహం స్టెయిన్స్ గారు భార్య చెప్పిన సాక్ష్యం, నా భర్తను చంపిన వారిని క్షమించండి అని. అదే మాట మన తెలుగు రాష్ట్రాలు ఒక తెలుగు బిడ్డ అదే మాట చెప్పింది, నా భర్తను చంపిన వారిని దయతో క్షమించండి, వదిలేయండి, వారికే శిక్ష. అది ఎవరిని అడిగిన కాలు చెయ్యి వంకర అందవికారమైన వాడు, నిండు చంద్రుడు లాంటి చక్కని అందము గలవాడు, ఎవరి వేల ప్రజలకు వారికి ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చేవాడు. ఇటు ఖురాన్ను గురించి అటు హిందూ పురాణాల గురించి చక్కని సందేహాలు వారి డౌట్ క్లారిఫై చేయటం. ఎంత చక్కని వ్యక్తి, ఆయనకైనా లోపం ఉన్నది ఏమీ లేదు, అందమైనటువంటి వీడు. అన్ని చాలా రకాల ఎక్కువ భాషల్లో కూడా అనేక భాషల్లో మాట్లాడాడు. ఉర్దూ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, ఆదిమ హిబ్రూ భాష మాట్లాడతాడు. తన భార్య స్వయంగా నేర్పించింది ఆయనకు ఆదిమ హిబ్రూ భాష. ఇన్ని రకాల భాషల్లో మాట్లాడతాడు. ఆయన ఏం తక్కువ ఏ లోపం కలడు ఏమీ కాదు. అయినను తన భార్య చెప్పిన మాట, నా భర్తను చంపిన వారిని క్షమించి విడిచిపెట్టేయండి.
అంటే ప్రియుల వాక్య పునాది మీద కట్టబడే జీవితాలు ఇట్లా ప్రయాణం చేస్తాయి. వాక్యం మీద ఆనుకోలేనటువంటి వారి యొక్క పరిస్థితి ఇట్లా. అలాగని చెప్పి సమాజంలో మనం ఉన్నాం, చట్టము న్యాయం అనేటువంటిది ఉంది కాబట్టి వెతికి తీయటం అనేది వాస్తవమే. అది ఎవరు చంపారు అనేది ఇంట్రాగేషన్ చేయాలి, అది ఎవరనేది బయటకు రావాలి, అవి తెలుసుకోవటం అనేది దేవుడి ప్రభుత్వాలు అధికారులు ఇచ్చే వాస్తవమే. శిక్షించటము, జైలుకు పంపించటము జరగాలి, అతడు అక్కడ మారుమనసు పొందాలి, మరలా ఖైదీలు మొత్తం మీద ఇవన్నీ కూడా వెలుగులో జరగటం వాస్తవం. కాకపోతే కొద్ది రోజులు అయిన తర్వాత ఈ కేసుని ఎలా మాఫీ చేస్తారంటే, ఒక నాబోతును చంపటానికి 2 అబద్ధ సాక్షులు అయితే ఒక యవనస్తులు 2 బయటకు వస్తారు. వచ్చి ఆయన మేమే చంపేశాం, కక్ష కొలది మేమే చంపేశాం అంటారు. వీళ్ళతో ఒక స్త్రీ కూడా వస్తుంది ఈ విషయంలో. అతనికి నాకు అక్రమ సంబంధం ఉంది, నేను చాలా డబ్బులు ఆయన పెట్టుబడి పెట్టాను, రాజమండ్రిలో ఆయన ఇల్లు తీసాడు, ఆయన తరచుగా రాజమండ్రి వచ్చినప్పుడు నా దగ్గరే ఉంటుంటారు అని ఒక స్త్రీ ముందుకు వచ్చి అబద్ధ సాక్ష్యం చెప్పినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఇవి రాబోయేటువంటి కొద్ది రోజులు ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. మొత్తం మీద క్రైస్తవుల మధ్య అతని మీద ఒక తీరని మచ్చ, ఒక నింద వేయటానికి మిగతా మతశక్తులన్నీ కూడా ఏలుబడి చేస్తాయి. క్రైస్తవుల్లోనే అనిపిస్తుంది, ఏంటి అవునా, ఏంటి ఆయన ఎలా చేశాడా, అందుకేనా ఇలా చంపేశారు అనేటువంటి ఆ చెడ్డ అభిప్రాయం పుట్టించే విధముగా కూడా చేస్తారు. నిజంగా యేసు ప్రభు వారికి అవేమీ అలవాట్లు లేవు కాబట్టి ఏమీ అనలేక ఆయన మీద వేసిన నిందేటో తెలుసు. ఇదిగో ఈ వంచకుడు దేవాలయమును పడగొట్టి 3 దినాల్లో లేపేస్తానని పెద్ద సమాధానం చెప్పాడు. ఇలాంటి వాడు మాకు వద్దు అంట. ఇంకేం వెతికారు, కైసరుకు పన్ను చెల్లించండి, కైసరికే దేవుడిది దేవుడికి అన్నాడు. ఇదిగో రోమీల పక్షంగా ఇతడు ఉండి వారికి సపోర్ట్ చేస్తుంది, ఆ విధముగా శిక్షించారు. తర్వాత వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కూడా చంపేయాలి. అలాంటిది ఆయన అడ్డుపడి నీలో పాపం లేని వాడు ఆమె మీద రాయి వేయండి. ఈ విషయాలన్నీ కూడా నిజం చెప్పండి వారికి భిన్నంగా కనబడ్డాయి. ఎవరికి? యూదా మతస్థులకు. ఇవి తప్ప ఆయన దగ్గర ఇంకా ఏ లోపాలు కూడా కనపడవు. కానీ మనం మానవ మాత్రులు కాబట్టి మన మీద ఇలాంటి అనేకమైన నిందలు వేయటానికి మాత్రం సమాజం మాత్రం ముందుకు వస్తుంది. కాబట్టి 91వ కీర్తన ఎంతవరకు నెరవేరాలో అంతవరకే నెరవేరుతుంది. ఆ 91వ కీర్తన జరిగిన తర్వాత నిజ జీవితంలో ఇంకేమి జరగాలని దేవుడు నిర్ణయిస్తాడు, అవి మాత్రమే మన జీవితంలో జరుగుతాయి. అంతే తప్ప మరణ స్థితిలో కూడా 91వ కీర్తన నెరవేరదు. నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడు? మరణ గడియ నీకు రాకక ముందు జరిగే పనులు ఇవన్నీ కూడా. తీరా మరణమే నీ దగ్గరకు వచ్చాడు, ఇంకెందుకు కాపాడాలి నిన్ను, ఇంకెందుకు రక్షిస్తాడు? ఇప్పుడు రక్షించింది చాలా ఏంటి నీకు, ఇంతవరకు నేను కాపాడాడు, దూతలు పంపించాడు, తిన్న ఆహారంలో తోడున్నాడు, త్రాగే నీటిలో తోడున్నాడు, ప్రయాణాల్లో తోడున్నాడు, ఎన్నో మరణపాయాల స్థితి నుండి నిన్ను కాపాడుతూ వచ్చాడు. ఇక ఫైనల్గా ఇక్కడతో లాస్ట్ అన్నప్పుడు ఇంకెందుకు నేను కాపాడాలి? కాబట్టి ఒక పేషెంట్ క్యాన్సర్ జబ్బుతో హాస్పిటల్లో ఉంటున్నప్పుడు ఈ ప్రార్థన చేస్తే ఈ మాట ఎత్తి దేవుడు నేను తీసుకొస్తాడని చెప్పటం, ఆ వ్యక్తికి ఉపశమనం ధైర్యం ఇవ్వటం మంచిదే. కానీ మన ప్రార్థన కూడా దేవుడు పక్కన పెట్టి క్యాన్సర్ జబ్బుతో ఉన్న వ్యక్తి మన ప్రార్థన చేసి బయటకు వచ్చాం, ఒకవేళ ఆ వ్యక్తి చచ్చిపోయింది అనుకోండి, అందుకు 91వ కీర్తన బాధ్యత కాదు. ఎందుకని? ఆ వ్యక్తికి సమయము అక్కడ వరకే. కానీ మనం ఆవేశపడ్డాం, బ్రతుకుతాడేమో దేవుడని మనం ఆలోచనలకు వచ్చి 91వ కీర్తన చదివి, ప్రభువా తప్పిస్తానన్నావు కదా ప్రభువా, ఇప్పుడే క్యాన్సర్ తొలగించేయండి ప్రభువా, ఇప్పుడే నువ్వు కాపాడి, ఈ ప్రార్థన మనం చేస్తాం తెలుసుకోకుండా. ఎందుకని? అవతల వాడిని కాస్త ధైర్యపరచాలన్న భావంతో. కానీ మన ప్రార్థన ముగించి బయటకు వచ్చేసరికి ఆ వ్యక్తి ఏమై ఉండొచ్చు, చచ్చిపోవాలి. మరి అలాగని చెప్పి ఇప్పుడు 91వ కీర్తన అమల్లోకి వచ్చిందంటే రాదు ప్రియుల. అందుకు దేవుని బిడ్డలము దేవుని యొక్క గ్రంథాన్ని విశ్లేషించేటప్పుడు దైవ జ్ఞానము, దైవ స్పర్శ మనకు అవసరమై ఉన్నది. అలా లేకపోతే కనుక క్రైస్తవ బిడ్డలుగా సమాజంలో మనం చాలా నష్టపోవలసి ఉంటుంది. అందుకే ప్రతి చిన్న పెద్ద విషయంలో కూడా ప్రప్రథముగా దేవుని వాక్యాన్ని ప్రధానముగా నీ ముందు పెట్టుకోవాలి. వాక్యముని ఒక దీపముగా పెట్టుకొని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకునేటువంటి ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారి 56వ కీర్తనలో కూడా అదే మాట వ్రాయబడింది. ఇప్పుడు 57వ కీర్తన చూడండి, 4వ వచనము, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపత్రోకుల మధ్య నేను పండుకుని ఉన్నాను, వారి దంతములు సోలములు, అవి అంబులు, వారి నాలిక వాడిగల కత్తి కత్తి కత్తి. తర్వాత
6వ వచనం, నా అడుగు జాడలను చిక్కించుకొనుటకై వారు వలలను ఒడ్డుచున్నారు, నా ప్రాణము కృంగి ఉన్నది. ఇవన్నీ కూడా నిజ జీవితంలో మనకు జరగబోయే విషయాలు. అలా అని చెప్పి ప్రతి వచనము మరణములో కూడా సహాయం చేస్తుంది అనుకోవాకండి. మరణము వరకు సహాయం చేస్తారు. మరణములో ఏ వాక్యము నీకు సహాయం చేయదు. అది వాస్తవం. అది నాకైనా నీకైనా. ఈ మాటలు ఎంతవరకు ప్రయాణం చేస్తాయంటే మరణము అనే సమయం గడియ రానంత వరకు ఇవి జరుగుతాయి. మరణానికి మనం అప్పగించబడే టైంలో ఏ వచనము మన పట్ల నెరవేరదు, ముగించబడతాయి. అప్పుడు దేవుడు మనలను స్వాగతిస్తాడు. స్టెఫను విషయంలో చూడండి, ప్రభువు పరలోకములో అక్కడ ఆయన అంటాడు, అంతటా స్టెఫను అతడు ఆకాశము తెరవబడుటయు దేవుని కుమారుడు ఆయన నిలిచి ఉండుటయు నేను చూచుచూ ఉన్నాను. చూడండి ఎక్కడ మాట రాయబడింది, 54 చూద్దాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడి ఆకాశం తెరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయో మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వము నిలిచి ఉండుటయో నేను చూచుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణ వెలుపులకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్లను రువి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవని పాదములు యొద్ద అతని వస్త్రములు పెట్టిరి. అతడు ప్రభుని గురించి మొరపెట్టొచ్చు, యేసు ప్రభువా నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకునము అని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు సుమి అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అందుకనే పౌలు బ్రతుకుండగా ఒకసారి రాళ్ల దెబ్బలు కురిపించాడు. ఈ మాట కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చూడండి, కింద వచనానికి వస్తే ఒక చోట నేను 24 యూదుల చేత 2వ కొరింథీ 11:24 యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది, 3 బెత్తములతో కొట్టబడింది, ఒక్కసారి రాళ్ల. ఇదే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో జరిగిన విషయాన్ని మళ్ళా చెప్పాడు. ఇక్కడ ఎన్నిసార్లు? ఒక్కసారి. 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డానేమో, కానీ ఒక్కసారి మాత్రము నేను రాళ్లతో కొట్టడు. ఎందుకు ఈ విషయం మళ్ళీ రేట్ చేసాడంటే, ఆల్రెడీ స్టెఫన్కి నేను చేసిన పని ఇది. స్టెఫన్కి ఏ శిక్ష అయితే నేను విధించినానో సరిగ్గా అదే శిక్ష అమలును దేవుడు బ్రతుకుండగా నాకు వరంగా ఇచ్చాడు. కాబట్టి రాళ్ల దెబ్బలు తిన్న స్టెఫన్ ఎంత బాధపడ్డాడో ఆ రుచి నాకు కూడా చూపించాలనుకున్నాడు నా దేవుడు. అందుకని అదే స్పాట్లో, అదే ప్లేస్, అదే సమాజం మధ్యలో ఒకసారి రాళ్ల వర్షం నా మీద కురిసింది. అప్పుడు నేను బాధపడలేదు, ఎందుకంటే ఇదే విధముగా ఒక వ్యక్తిని నేను ఏం చేశానో బాధపరిచాను. ఆ రోజు మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. కాబట్టి ఈ శిక్ష నాకు తగినది. ప్రభు ఎట్లాగా బెత్తముల చేత కొరడాలతో కొట్టబడ్డాడు, పౌలు కూడా అలా కొట్టబడ్డాడు. అది తర్వాత విషయం. కానీ ఒక్కసారి రాళ్లతో కొట్టబడ్డాను అన్న మాట స్టెఫనుకు వేసిన శిక్ష రిటర్న్ గా పౌలు కూడా అది ఆ శిక్ష పడింది. అందుకు మన జీవితంలో ఏది సంభవిస్తున్నా అందుకు దీని పరిణామము గత కాలంలో ఏం జరిగి ఉంటుందబ్బా అనేది నేను గుర్తించి దాని పరిగణలో తీసుకురావాలి. తప్ప ఈరోజు మనం ఏదో నీతిమంతులం అయిపోయాం, ఈరోజు ఏదో కన్నీటితో ప్రార్థన చేయాలి, దేవుడు నాకు సొంతమైపోయాడు, ఆయన బిడ్డనైపోయి నేను ఎప్పటి నుండి నాకు ఏమీ రాకుండా ఆయనే చూసేసుకుంటాడు అని అనుకోమాకండి. చూస్తాడు, కాపాడుతాడు, రక్షణ నీళ్ళు అలా ఉంచుతాడు. కానీ గత కాలములో నువ్వు చేసిన వాటికి పనిష్మెంట్ నువ్వైనా నేను భూమి మీద అనుభవించక తప్పదు. భూమి మీద అనుభవించామా, చచ్చిన తర్వాత నువ్వు అనుభవించవలసిన పని లేదు. పొరపాటున భూమి మీద శిక్ష అనుభవించలేదా, చచ్చిన తర్వాత అనుభవించవలసింది. లాజరు బ్రతుకుండగా అనుభవించాడు, చచ్చిన తర్వాత అతడు గాయాలు బాధలు అనుభవించాడు. ధనవంతుడు బ్రతుకుండగా కేవలం బాధ సహించలేదు, బాధ భరించలేదు, సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు. చచ్చిన తర్వాత ఏం జరిగిందంటే
పెద్ద బాధ అతని శిరస్సు మీద. అయ్యో, ఈ వేదనను నేను ఎట్లా కాపాడబడతాను? అందుకు బ్రతుకుండగానే మన శరీరం గాయపరచటం మనకు మేలు, బ్రతుకుండగానే శ్రమపరచటం మేలు. అందుకే 119వ కీర్తన 71, 76 వచనాలు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి నేను తిరిగి దేవా, ఇప్పుడు నీ కట్టడలు నేను నేర్చుకున్నటకు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను ప్రభు, నాకు మేలాయను అనే మాట మాట్లాడతాడు. 67 ముందు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని అనంటూ కిందకు వచ్చేసరికి 71 అంటాడు, నేను నీ కట్టడలు ఇప్పుడు నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుటయే నాకు. కాబట్టి భూమి మీద శ్రమ పరచబడి మరణించావా? చచ్చిన తర్వాత నీకు ఏ శ్రమ లేదు. పొరపాటున భూమి మీద సుఖమే 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 జీవిస్తూ శ్రమ పరచబడకుండా మరణించామా పొరపాటున, చచ్చిన తర్వాత ఈ భూమి మీద పడిన సుఖానికి బదులు అక్కడ శ్రమ పరచబడవలసి వస్తుంది. 6వ అధ్యాయంలో లూకాసు వార్తలో యేసు ప్రభు వారు చెప్పిన మాట చూడండి, ఇలా వ్రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయము లూకాసు శుభవార్త. ఆయన ఇట్లా చెప్పాను, 21వ వచనం, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం ఇది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, పరలోకములో మీరు నవ్వుతారు. మనుషు కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని హింసించి, ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుదురు. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. వారి పితరుల ప్రవక్తలకు అదే విధముగా చేసి, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు భూమి మీద. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, ఒకరోజు మీరు ఆకలి కొంటారు. అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్చుదురు. చాలండి. అంటే ఆపోజిట్. ఇప్పుడు నవ్వుతున్నావా, దుఃఖపడతావు. ఇప్పుడు దుఃఖంతో నీ జీవితాన్ని ముగించేవా, నిత్య మహిమలో సంతోషంతో నిరంతరము ప్రభుతో. ఏది కావాలని మనం తెలుసుకోవాలి. కొందరు అనుకుంటారు, భూమి మీద నాకు సుఖమే కావాలి కానీ దుఃఖం ఉండకూడదు, నా పేరే పైన ఉండాలా, అన్నిట్లో నేను గొప్ప వ్యక్తిని అయిపోవాలా, నాకు తిండికి బట్టకి లోటు రాకూడదు, 10 మంది నా కాళ్ళ దగ్గర ఉండాలి, నా సింహాసనం పైన ఉండాలా, ఎండ దెబ్బ తగలకూడదు, గాయం తగలకూడదు, నేను ఫోన్ చేస్తే అందరు నా దగ్గరికి వచ్చేయాలా, లక్షలు నా చుట్టూ ఉండాలా, అధికారులు నా పక్షంగా ఉండాలి. ఎంతవరకు జీవితం? 70 బతుకుతావా ఇలాగా? ఒక 60 ఏళ్ళు బతుకుతావు, పోనీ ఇలాగ నువ్వు, ఒక 100 ఏళ్ళు బతుకుతావా నువ్వు ఇలాగే? ఆ తర్వాత ఏంటి? కానీ చాలా మంది ఇది అనుకుంటారు, అబ్బాయి నా పేరు పైన ఉండాలా, నేను ఫోన్ చేస్తే ప్రధానమంత్రి కూడా దిగి రావాలా, అంత స్థాయికి నేను ఎదిగిపోవాలా. ఎవరికి కావాలండి ఇవన్నీ? దేవుని బిడ్డలు గప్చిప్పుగా ఉంటారు, మౌనముగా ఉంటారు, మరుగుగా ఉంటారు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, నిండుగా ఉన్న కొండ శబ్దము చేయదు నీళ్లు, సగం నీళ్లు ఉండి వెలితిగా ఉన్న కొండే శబ్దం చేస్తారు. పూర్తిగా దేవునిలో ఉన్నవారు ఇలా అనుకుంటారు, నేను ఏకాకిని, నా ప్రభు తోడన్నగంతే అని ఒంటరిగానే తన జీవితాన్ని కొనసాగిస్తాడు, ముగిస్తాడు. లోకస్తులు ఏం చేస్తారంటే, నాకు ఆడు కావాలా, ఈడు కావాలా, ఆడు కావాలా, ఈడు కావాలా, ఆడు కావాలా, ఈడు కావాలా, నాకు పొలం కావాలా, నా కులస్తులు కావాలా, నా బంధువులు కావాలా, నా స్నేహితులు కావాలా, అన్ని రాష్ట్రాల్లో నాకే కావాలా. ఈ అడావుల్లో ఉన్నవారు ఈ భూమి మీద వరకే పరిమితం. సుఖాలు చచ్చిపోయిన తర్వాత నీ ముఖం ఎవ్వరూ చూడరు. వేదనకరమైన స్థలములోకి మనం వెళ్ళిపోవాలి. అందుకు లోకస్తులు అడావుడులు చేస్తారు, దేవుని బిడ్డలు కామ్ గోయింగ్, మౌనంగా వెళ్ళిపోయి తన పని చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోరు. అన్నిట్లో తలదోర్చారు, అన్నిట్లో నేనే ఉన్నాను అనుకోరు. దేవుడు అప్పగించిన పని నమ్రతంగా చేసుకుంటారు, తల వంచుతారు, అప్పగించిన పనికి న్యాయం చేసి సైలెంట్గా పక్కొచ్చి నిలబడతారు. వారికి అంగు ఆర్భాటాలు, వారికి బాజాలు, భజంత్రీలు, గొప్పతనాలు, అడావుళ్ళు, సన్మానాలు, ఈ గొప్పతనాలు, అడావుళ్ళు ఇవేమీ కోరుకోరు. ఇది వాస్తవం. ఇప్పుడు మనం పెడతాము జ్ఞాపకార్థ కూటం, మనం పెడతాం. కానీ రేపన్న రోజు ఆయన పెట్టకపోవచ్చు, అరవింద్ గారిని పెట్టకపోవచ్చు. 8,000 ప్రజలు వచ్చారు, జ్ఞాపకార్థ కూటమే లేదు. అంటే పెట్టాలని రూల్ ఏమీ లేదు.
ఆ రోజు వచ్చారు, ప్రార్థన చేశారు, భూస్థాపన అయిపోయింది, క్లోజ్ అంతే. కానీ దానికి వేరే లెవెల్లో అడావుళ్ళు చేసేసి పెద్ద ఫోటో పెట్టేసి అక్కడ పెద్ద దండేసేసేసి ఇంటి వారందరూ వెళ్ళిపోయి ఇలా నిలబడి బతుకున్నంత వరకు కూడట్రు వెళ్ళిపోయి దాని తెరనిలాగా తీయటము, క్యాండిల్స్ వెలిగించడాలు, పువ్వులు వేయటలు, ఇవన్నీ విగ్రహారాధనాచారాలు. చచ్చిపోతే వాళ్ళ పేరు మీద చొమ్ములు తెపాడాలు ఇవ్వటాలు, పేర్లు రాయి, ఈ దరిద్రమంతా అవసరం లేదు. బ్రతుకుండగా అతడు మన మనిషి, మరణించిన మరక్షణ ఆ మనిషి దేవుని మనిషి. పెద్ద కూటాలే పెట్టే అక్కడ. ఒకవేళ అన్యజనులు రక్షించబడాలన్న భావం నీలో ఉంటే పిలిపించు, తప్పు లేదు. మంచి వాక్యం అందించు, మరణం కొరకు వారి హృదయాలు విత్తనాలు విత్తబడితే చాలు. లేదా మీ ఇంట్లో తలార స్నానం చేసేసేసి అంతే, ఆ రోజు ప్రార్థన చేసుకొని ముగించి మరలా చక్కగా లోకంలోకి వచ్చి మీరు అన్ని పనులు చేసేసుకోవడం. ఏమా జ్ఞాపకార్థం కూడా అభివృద్ధి లేదు సార్. ఆ రోజే సేవకు ప్రార్థన చేశారు, భూస్థాపన కార్యక్రమంలో బంధువులు అందరు ఎదుటి వాక్యం చెప్పేస్తారు, అక్కడతో క్లోజ్. అంతే తప్ప ఇంత అడావుడు చేసి ఏం కూరలు పెడుతున్నారు మీ నాన్నక, మొత్తం 10 ఆటకూరలు తెచ్చేసాము తర్వాత అంత అడావుడు మనం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఎంత తక్కువగా మనం ఉంటే మనకు మంచిది. ప్రతి చిన్న విషయంలో పెద్ద విషయంలో దేవునికి మహిమార్థంగా జీవిస్తే అది చాలు మనకి. ఇంతమంది పిలిపించిన ఎందుకు అన్నం పెట్టలేదురా అని దేవుడు మనల్ని ప్రశ్నించడు, అడగవలసిన అవసరం కాదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఆనందించు వారు దుఃఖపడతారు. ఇప్పుడు ప్రభువు నిమిత్తము శ్రమపరచబడిన వారికి పరలోకములో వారికి సుఖము సౌఖ్యము నెమ్మదినిస్తానని యేసు ప్రభు వారు చెప్తున్న మాట. నా యందు మీకు సమాధానము కలుగునట్లు లోకములో మీకు శ్రమలు కలుగును, ధైర్యం తెచ్చుకోనండి, లోకమును జయించిందాను, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా మీ యొద్దకు వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వస్తాను పట్ల. ఇంత అభయాన్ని ఇచ్చిన ప్రభు. అందుకు దేవుని బిడ్డలు ప్రియులారా, ప్రతి విషయంలో సంతోషాన్ని సమానంగా తీసుకో, శ్రమను కూడా సమానంగానే తీసుకో. నాకు సంతోషమే కావాలి, శ్రమ దూరం చేయమని ఇప్పుడు నువ్వు అనబాక. శ్రమ సంతోషం బండికి 2 చక్రాల ప్రయాణం చేయాలి. ఎప్పుడు సంతోషమే ఉన్నదనుకోండి దేవుని మనం మర్చిపోతాం. అలాగని చెప్పి అధికమైనటువంటి శ్రమలకే మనం ఉంటే కనుక మరీ మనం కృంగిపోతాం. అందుకు పగలు రాత్రి వలె కూడా దేవుడు సుఖ దుఃఖాలను దేవుడు ఏం చేశాడట, జత పరిచయను రాయి. కాబట్టి మన జీవితం ఇక ప్రభు పట్ల ఎట్లా ముందుకు సాగుతాదో మరి ప్రభు కొరకు నిరీక్షణతో చూద్దాము. ఆ చిన్న కుటుంబం కొరకు మన కుటుంబాల్లో ప్రార్థన చేద్దాం. పిల్లలు కూడా సాక్ష్యం, 17 ఏళ్ళ అమ్మాయి తను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుని తన తండ్రి కూడా సాక్ష్యం ఇచ్చి, నా బిడ్డ ఏమనంటే మా తండ్రి గారు ప్రభు చెంతకు చేర్చబడ్డారు, మాకు అదే చాలు అని 2 మాటలు ఆ బిడ్డ చెప్పి సాక్ష్యాన్ని ముగించేశారు. కాబట్టి ఇలాంటి పరిణామాలు ఈరోజు ఆయనకి జరిగింది, రేపు నాకు జరుగుతుంది, రేపు నీకు జరుగుతుంది, లోపల అందరికీ జరగచ్చు రాబోయే రోజుల్లో. కాబట్టి అన్ని విషయాలకు మనము తట్టుకొని ఉండాలి. 91వ కీర్తన మరణములో కూడా నెరవేర్చబడతాదంటే కాదు, మరణ సమయం వచ్చే వరకు నెరవేర్చబడతాది. మరణ గడియలో మాత్రం 91వ కీర్తన ముగించబడతాది. దేవుడి మరణానికి పర్మిషన్ అవకాశాన్ని